నూతనంగా వింటున్న వారు మరింత లోతుగా వినడానికి ప్రయత్నం చేయండి. చూద్దాం ఒకసారి. సొసైటీలో కొన్ని విచిత్రమైన విషయాలు మనకు ఎదురవుతాయి. వాళ్ళ కష్టాలు నిజంగా వర్ణించలేం. అలాంటి బెడదైన విషయాలు వింటున్నప్పుడు వాళ్ళు చెబుతూనే ఎక్కెక్కేడుస్తారు. అక్కడ దాకెందుకు, కొన్ని కష్టాలు వివరించుకుంటున్నప్పుడు వాళ్ళు వివరిస్తున్నప్పుడు మనకే కన్నీళ్ళు వచ్చాయి. అక్కడ వరకెందుకు, సాక్షాత్తు మనడు వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎవ్రీ సెక్టార్లో ఎవరో ఒకరికి ఒక క్రైసిస్ ఉంటుంది. ప్రతి జీవితానికి ఒక శ్రమ ఉంటుంది. ఆ శ్రమ ఎలా ఉంటుందంటే ఇంకా వాళ్ళకి అన్ని దారులు మూసుకుపోయినట్టుంటాయి. నడిచినంత కాలం జీవితం నడుస్తుంది, ఒకేసారి బ్లాక్ అయిపోతుంది. ఆ శ్రమను ఎదుర్కోలేక, ఆ శ్రమను తట్టుకోలేక, ఆ శ్రమకు జవాబు దొరక్క చాలామంది తీసుకునే నిర్ణయం ఏంటంటే చచ్చిపోదాం అనుకుంటా. ఇక నేను ఫేస్ చేయలేండి, ఈ సమస్యలు నా వల్ల అవ్వట్లేదు, ఇక నేను ఎదుర్కోలేనండి ఈ సమస్యలని, చనిపోతారు. అలాంటి సూసైడ్ థాట్స్ వస్తున్న వారు ఎవరైనా ఉంటే గ్రౌండ్లో ఈ రాత్రి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా వినండి. సమస్యలను చూసి తాగేస్తానన్న వాళ్ళు, పోటుగాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వినండి. ఈ సంసారం నేను ఏదలేకపోతున్నానండి, హిమాలయాలకు పోతున్నానన్న గృహిణీలు, ఇల్లాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వినండి. చదువుకోరా అని పంపిస్తే నీకు చదవడం చేతగాక ఆ చదువుని వానాకాలం చదువు చేసి ఇక పాస్ అయిన సిగ్గును భరించలేక నేను బతకలేనని బిల్డప్ సాగు కబుర్లు చెప్పే నీలాటోడు జాగ్రత్తగా వినండి. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి, కాపురం చేస్తున్న వాళ్ళకి, ఏకాకులకి, సంసారులకి, అందరికీ చక్కటి జవాబు ఉంది బైబిల్లో, జాగ్రత్తగా వినండి. ఏముంది? ఇది ఒక పురాతనమైన జీవిత చరిత్ర. ఎక్కడుంది? సుమారు 3000 సంవత్సరాల క్రితం చరిత్ర. ఏమని జరిగింది? అర్ధాంతరంగా చిదిగిపోయిన జీవిత చరిత్ర. చూద్దాం, ఆలస్యం చేయకుండా వెళదాం. ఇక 88వ కీర్తనకు రండి. 88వ సంకీర్తన జాగ్రత్తగా వినండి. కొంచెం లోతైన అధ్యయనం, కొంచెం జాగ్రత్తగా విందాం. 88వ కీర్తన, 88వ కీర్తన మొదటి వచనానికి పైన చిన్నటి అక్షరాలు ఉన్నాయి చూడండి. ఎబ్రూ సౌండ్స్ కొన్ని ఉన్నాయి. ఆ పాట ఆ రాగం మీదే పాడాలంట. నేను స్లో సాంగ్ని కొంచెం స్పీడ్గా స్కేల్ పెంచుతానంటే ఇక్కడ పనొద్దేమో కానీ ఎబ్రూలో బయటకు పొమ్మంటారు. ఈ మధ్యకాలంలో రిమిక్స్ సాంగ్స్ వస్తున్నాయి, ఆ సాంగ్స్ వస్తున్నాయి. అందరూ సముద్రం ఒడ్డున తిరిగేస్తున్నారు. ఏటో మరి మెట్లలో తిరిగేస్తారు, గుట్టల్లో తిరిగేస్తారు. పాస్టర్ గారు ఇలా చెయ్యెత్తారు, పాస్టర్ అమ్మగారు అలా వచ్చి నేను ఎక్కడ ఉన్నానని ఆడో పాలం ఎత్తుకుంటుంది, ఆయన శరణం ఎత్తుకుంటాడు. నేను పడం మీద వెళ్ళిపోతున్నాడు అంటే ఈ మధ్య. అంటే ఈ మాట అనకూడదు, అంటే నా మీద పడిపోతారు, కానీ తప్పదు నేను అంటున్నాను. ఆ సినిమాల అలవాటు పోలేదో ఏంటో కానీ ఆ హీరోయిన్లు పోయారు. చెప్పండి, వీళ్ళు వచ్చారు. ఒక ఆత్మీయ గీతాన్ని చూద్దామంటే వాళ్ళ కూతురు కనబడుతుంది, వాళ్ళ కొడుకు కనబడతాడు, ఆయన కనబడతాడు. మీరు కనబడి మాకేమి నేర్పిస్తారు? సరే, విషయం పక్కన పెట్టండి. రాగాలు మారిపోయాయి, తాళాలు మారిపోయాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సంగీతంలో సిలువ మరుగైపోయింది. క్రైస్తవ ఆత్మీయ సంగీతాలు రోజు రోజుకి దిగజారిపోయాయి. హిందీ సినిమా సాంగ్స్ తెలుగులో క్రిస్టియన్ సాంగ్స్ ట్యూన్గా కన్వర్ట్ అవుతున్నాయి. చాలా విచిత్రమైన, చెప్పుకోవడానికి సిగ్గుపడే భంగిమలు ఈరోజు క్రైస్తవ కీర్తనలు అవుతున్నాయి. నిన్నే ఫేస్బుక్లో చూశాను, ఒక సాంగ్కి, క్రిస్మస్కి ఇంకా ఏ సాంగ్ దొరకలేదు అనుకుంటా. మరి ఈ ఏరోదియ కుమార్తె క్యారెక్టర్ ఉంటుంది కదండి, ఆ ఏరోదియ కుమార్తె ఏ రోజు ముందు డ్యాన్స్ చేస్తారు. ఆ ఏ రోజు ముందు డ్యాన్స్ చేసినప్పుడు మరి ఏ సాంగ్ అక్కడ రాయలేదుగా. ఓ ఫోక్ సాంగ్ ఉండాలనుకున్నారేమో, బైట్ సాంగ్, ఓ జీడిపిక్కల సాంగ్ వేసేసారు, దానికి డ్యాన్స్ చేసేసారు. అదో క్రిస్మస్ నాటకం అంట. ఆ క్లిప్ కట్ చేశారు, అది బయట తిరుగుతుంది. అన్యులందరూ ఆండ్రకి చుమ్ము వస్తున్నారు. అరే ఇది క్రైస్తవ వేదికరా అని.
మాటలు నేను చెప్తున్నాను తెలుసా? పాట అంటే ఎలా ఉండాలో తెలియాలంటే బైబిల్ పాటలే మొదటి వరుస. మరలా మన తెలుగులో పాటలు ఎలా ఉండాలో మనకు తెలియాలి అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నలిగిపోయి రాసిన కీర్తనలు. ఇప్పుడు ఊపులు, డీజేలు, అడావుళ్ళు, పిచ్చి గంతులు, ఆ పిచ్చి పాటలకి ఆరాధనను పేర్లు. అందుకే అప్పుడు పాటలు వేరు, అప్పుడు వైరాగ్యం వేరు, అప్పుడున్న అనురాగం వేరు, అప్పుడున్న బంధాలు వేరు, వాళ్ళ భావాలు వేరు, వాళ్ళ రాగాలు వేరు. అవి ఆత్మీయ గీతాలని పేరు పెట్టుకున్నారు. 150 కీర్తనలు ఉన్నాయి బైబిల్. నాకు జిల్లు ఉంది ఏంటి చెప్పిన, 150 కీర్తనలకి ట్యూన్లు కట్టాలనిపిస్తుంది అండి. 1 by 1 మొదటి సాంగ్ నుంచి 150వ కీర్తన వరకు ఇంకేం రచన, కొత్త రచన ఏమొద్దు. అదే రచన, అదే గీతం, అవే లైన్స్, దానికి ట్యూన్స్ తిరిగి రావాలి. ఎలా తెలుస్తుందండి ట్యూన్ అంటే? అక్కడ ఇచ్చాడు, ఇంటిస్తున్నాడు చూడండి, ఆ ట్యూన్ మీదే పాడాలంట, ఆ రాగం మీదే పాడాలి. ఎందుకంటే ఆ పెయిన్ తెలియాలి అంటే ఆ ట్యూన్ మిస్ అవ్వద్దు అంటున్నాడు. లేదండి నాకు కొంచెం అరబిక్ బీట్ ఉండాలంటే అతను బాగుంటాడు. ఇక అరబిట్ వీకు ఇలాంటి బీట్లు ఇవన్నీ కాదురయ్యా, ఇదిగో మహాలతు అనే ఒక రాగం ఉంది, ఆ రాగం మీద నువ్వు పాడాలి అని మెయిన్ సింగర్ చెప్తున్నాడట. రాసిన ఆయన హేమాను, ఈ గీతాన్ని రికార్డ్ చేసినది కోరాహు కుమార్. అర్థం అవ్వలేదా? రాసింది జేమ్స్ అనుకోండి, మ్యూజిక్ ఇచ్చింది వాళ్ళు అన్నమాట. వాళ్ళ కోరాహు అనుకోండి, రాసినోడు నేను అనుకోండి. అంటే దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసింది ఎవరంటే కోరాహు కుమారులు. దీన్ని ఈ లైన్స్ బై లైన్స్ రాసింది ఎవరంటే హేమాను. ఏమైంది హేమానుకి? చాలా విషాదకరమైన పరిస్థితులు వచ్చేసాయి. తన జీవితం చాలా బాధాకరమైపోయింది. చెప్పుకోవడానికి ఎవరికి చెప్పుకోలేక, ఆయన గోడు వినేవారు ఎవరూ లేక బాధల్లో పడిపోయాడు. 150 కీర్తనలో విషాదకరమైన కీర్తనలు ఉన్నాయి. ఆ విషాదకరమైన కీర్తనలో మొదటి వరుసలో నిలబడే కీర్తన 88వ కీర్తన. ఆసక్తి కలిగించే మాట ఏంటో తెలుసా? లైఫ్లో ఒకే ఒక్క పాట రాశాడు. ఆ ఒక్క పాట ప్రపంచానికి దేవుని సన్నిధిలో గుర్తుండిపోయేలా రాశాడు. 1000 పాటలు 2000 పాటలు రాయలేదు, జ్ఞాపకం లేని పాటలు. ఒకే ఒక్క పాట రాశాడు, ఒకే ఒక్క పాట. ఆ ఒక్క పాట తన జీవితాన్ని రంగరించి, తన జీవితాన్ని కూర్చి, తన జీవితంలో ఉన్న అనుభవాలన్నీ దగ్గరకు తెచ్చి దేవుడితో పడిన ఆవేదన, ఆయనకు కావలసిన జవాబు కొరకు ఆ సారాన్నంతా తీసుకొచ్చి ఒక కీర్తన రాశాడు. ఏం జరిగింది ఆయన జీవితంలో అంటే చెప్పుకోలేని బాధ జరిగింది. ఏం జరిగిందో 18వ వచనం చెప్తున్నాడు చూడండి. 18వ వచనం, నా ప్రియులను, నా స్నేహితులను దేవా నీవు నాకు దూరముగా చేసి ఉన్నావు, చీకటే నాకు బంధువాయను. ఏంటట? నా స్నేహితులు, నా ప్రియులు నాకు దూరం అయిపోయారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈయనకు ఫ్రెండ్ అంటూ ఎవరుండరా? ఉండరు. ఈ కీర్తన రాసే సమయానికి బైబిల్ పండితులు ఇచ్చిన ఈ కుర్రగాడి వయసు ఎంత అంటే 25 ఏళ్ళు ఉంటుందట. 25 ఏళ్ళు కుర్రోడండి. 25 ఏళ్ళ కుర్రోడికి ఫ్రెండ్ లేడంటే లేడు. లేడా? ఉండడం లేదా? ఉండనివ్వడం లేదంటే ఉండడం లేదు, ఉండనివ్వడం లేదు. నా ప్రియులు లేరు, నాకు స్నేహితులు లేరు, నా బంధువులు లేరు. నాకు బంధువు ఎవరైనా ఉన్నారంటే ఆ చీకట్లో కూర్చుని ఏడుస్తున్నాను, ఆ చీకటే నాకు బంధువు అయిపోయి. ఎవ్వరు ఉండడు ప్రభా నాతో. ఎవడో ఒకడు కొన్ని రోజులు ఉంటాడు, ఫ్రెండ్గా ఉంటాడని అనుకుంటాను, సరిగ్గా నమ్ముతాను, ఆడండిచ్చి వెళ్ళిపోతారు నాకు. ఇదిగో ఈడొచ్చాడు అనుకుంటాను, ఈడైనా నా భావాలు అర్థం చేసుకుని మాట కలిపి నాతో ఉంటాడు అనుకుంటాను. కొన్ని రోజులకి వీడు కనబడకుండా పోతాడు. నా బంధువులు నాతో లేరు, నా స్నేహితులు నాతో లేరు, నా అన్నవారు నాతో లేరు, అందరూ నన్ను వదిలిపోయారు. వెళ్ళిపోయేలా నువ్వు చేసే ప్రభా నా జీవితాన్ని. బాధపడిపోతున్నాడు. నేను అడుగుతున్నాను, ఒక్క ఫ్రెండ్ నీకు లేడంటే ఆ అబ్బాయి చెప్తున్నాడు, లేడు సార్, నాకు ఒక్క ఫ్రెండ్ కూడా లేడు.
నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? అడుగుతున్నాను. కాపురాలు చేసే వాళ్ళకి అయితే మీకు అరుగుల మీద ఫ్రెండ్స్ ఉంటారు, పక్కింటి వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. కాలేజీకి పోయే వాళ్ళు అయితే నీలాంటి గాలివారం అయితే గాలి ఫ్రెండ్స్ ఉంటారు. ఆత్మీయులకి ఆత్మీయులు ఉంటారు. ప్రతి ఒక్క సెక్టర్ చివరికి ముసలకి ముఖకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు. 5 కుర్రోడికి ఫ్రెండ్ లేకపోవడం ఏంటండి? నాన్న వాళ్ళు పలకరించే వాళ్ళు లేకపోవడం ఏంటండి? ఎప్పటి నుంచి లేరంటే ఇంకా వచ్చిన మనకి డెప్త్కి అర్థమయ్యేలా చెబుతున్నాడు చూడండి. 15 వచనంలో, బాల్యము నుండి ఈ పరిస్థితి నేను బాధపడుతున్నాను. చిన్నప్పటి నుంచి లేరు నాకెవరు. నా బాల్యం నుంచి నేను బాధపడుతూనే ఉన్నాను. నా పరిస్థితి ఎలా ఉందంటే నాకు సావుకు సిద్ధమైనట్టుంది. నువ్వు పెట్టు భయము చేత నేను కలవరపడతాను. చిన్నప్పటి నుంచి లేరు ప్రభు. ఎవడో వస్తాడు, అరే నేను ఆడతానంటే నన్ను ఆడొద్దంటారు, నీతో ఉంటానంటే ఉండొద్దంటారు, అసలు ఎవ్వరు నాతో రావద్దంటారు, అసలు ఎవ్వరు నాతో ఉండరు. నన్ను సమాజంలో లెక్కల్లో లేనట్టు చేసేశారు ప్రభు. నేను మాట అయితే బలంగా నమ్ముతున్నాను, నువ్వు నా పరిస్థితులు అనుమతిస్తే కానీ ఇలాంటి గొడ్డు పరిస్థితులు నాకు రావు. నువ్వు తెలిసే నాకు ఈ పరిస్థితులు నువ్వు అనుమతించు. ఇంత బాధపడిపోవడానికి ఏం జరిగి ఉంటుంది అంటారు? కరోనాలో ఫెయిల్ అయిపోయాడు అంటారా? ఇంత బాధపడిపోవడానికి ఈయనకి ఏమైందంటారు? మ్యారేజ్ ఏమైనా క్యాన్సిల్ అయిందంటారా? ఇంత బాధపడిపోవడానికి ఏమైంది? ఫేస్బుక్ ఓపెన్ అవ్వట్లేదా? ఇంత బాధపడిపోవడానికి ఏమైంది? ఆయనకి ఏదో జరిగింది. చాలా నిట్టూరు పిలుస్తున్నాడు. చివరికి ఆయన ఎంత ఏడుస్తున్నాడో చూడండి. 9వ వచనంలో, బాధ చేత నా కన్నులు క్షీణించిపోచున్న యెహోవా, ప్రతి దినము నీకు నేను మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుతున్నాను. ఏడుస్తున్నాను, నేను రోజు ఏడుస్తున్నాను. ఏడ్చి నా కన్నులు ఎలా అయిపోయాయి తెలుసా? లొట్లయిపోయాయి. కొన్ని విషయాలు ఎంత బాధపడాలో అంతే బాధపడాలండి. ఎక్కువ బాధపడిపోయామనుకోండి, హెల్త్ డిస్టర్బ్ అయిపోద్ది, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ నేర్చుకున్నది ఏంటో తెలుసా? ఏదైనా చిన్న బాధ వస్తే చాలండి, ఇంత పొడవు గడ్డ పెంచేస్తున్నారు, ఇంత పొడవు ఇలాగా మేకపోతుకు పెంచుతారు చూసారు, ఇలా ఎదరకు పెంచాడు, మూలకు పోయి కూర్చోడు, చీకట్లో కూర్చోడు, స్లోగా మాట్లాడడం, నడుతున్నాను, చచ్చిపోతావు, త్వరలో చచ్చిపోతావు, యాసలన్నిటికీ త్వరలో చచ్చిపోతావు. ఎవరన్నా ఏమన్నా అంటే అన్నం తినడం మానేయడు, నేను తిన్నన్ని మంచం ఎక్కేసి దుప్పటి కప్పాడు, ఇవన్నీ పనులు ఏం చేస్తా చెప్పిన త్వరగా చచ్చిపోతావు. కొన్ని విషయాలు ఎంతవరకు బాధపడాలో అంతవరకు అవ్వలేదు, వదిలే. ఇక లైఫ్ ఫెయిల్ అయినట్టు బాధపడిపోయి ఏడ్చేసి కళ్ళు లోతుకుపోయి కళ్ళు కింద నలుపులు వచ్చేసి ఈ చెక్కెళ్ళన్నీ వాలిపోయి దేహం ముడిసిపోతే అన్నిటికన్నా పెద్ద రోగం ఏంటో తెలుసా? మానసిక రోగం. అన్నిటికన్నా భయంకరం. అబ్బాయి అలాగే ఏడ్చి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకునేలా ఉన్నాడు. నా లైఫ్ ఏంటి ప్రభు ఎలా అయిపోయింది? నా కన్నులు చూడు ఎలా అయిపోయావు, నా దేహం చూడు ఎలా అయిపోయిందో, నాకు రోగం వచ్చేసింది. నాకు అర్థమైంది, చచ్చిపోయే వాళ్ళ జాబితాలో నెక్స్ట్ నా పేరే ఉంది. ఏడ్చేస్తారు చాలా మంది. మొన్న మధ్య ఒకటి ఏడ్చేస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నాడు అంటే ఇక ఆడు మగపిల్లోడా ఆడపిల్లోడా అన్నంత డౌట్ వచ్చినంత ఏడ్చేస్తున్నాడు అండి. అంత ఏడ్చేయడం ఎందుకండి? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఆడు చెప్పిన ఆన్సర్, వాళ్ళ ఆవిడని మోసం చేసిందంటే, ఏదో విషయంలో ఆడిని మోసం చేస్తుందన్న విషయం ఆడికి తెలిసిపోయింది. అంతేనండి. ఇంత పొడవ గడ్డ పెంచేశాడు, ఆడు రకరకాల డిప్రెషన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆడు ఎంత డిస్టర్బెన్స్ అయిపోయాడంటే వచ్చిన వాళ్ళందరిని అడుగుతున్నాడట, నీ పేరేంటి అన్నాడట. ఎవరు మీరు అన్నాడట. తేడా అయిపోయింది బండి. ఆ మాత్రం దాన్ని అడుగుతున్నాను, నేను మోసం చేసింది జెన్యూన్గా చెప్పు. ఏమని చెప్తావు? నేను చాలా జెన్యూన్గా ఉన్నాను, హానెస్ట్గా ఉన్నాను. నువ్వు దిగజారిపోయావు, నమ్మకాన్ని వమ్ము చేసావు, దిగజారుడు పని చేసావు. ఇదిగో నాకు లెక్క చెప్పినా చెప్పకపోయినా నమ్మిన దేవునికి నువ్వు లెక్క చెప్పుకోవాలని ఒక జెన్యూన్గా చెప్పు. దానికి నువ్వు తప్పు చేసిన వాళ్ళు జడ్జాగా 3 పూటలు తినేస్తుంటే, ఏ తప్పు చేయక మోసపోయిన నువ్వెందుకు అలిసిపోయి, నువ్వెందుకు బాధపడిపోయి, నువ్వెందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి? తప్పు చేసింది నువ్వు అని చెప్పు, మోసం చేసింది నువ్వు అని చెప్పు. ఇతగాడి జీవితంలో కూడా ఇలాంటి కష్టాలు వచ్చాయి. ఆయనకి ఎవరైనా మోసం చేశారు? లవ్ స్టోరీ ఉందా? అలాంటివి ఏమీ లేవు. అబ్బాయికి సంసారమా? అప్పటికి పెళ్లి లేదా అబ్బాయికి? అరే ఏం జరిగింది ఇతని జీవితానికంటే ఆయన ఇల్లే తనకి సమస్య అయిపోయి సంకటం అయిపోయింది. తన కుటుంబం తనకి ఉరుతాడై కూర్చుంది. తన ఇల్లే తనకి పెద్ద సమస్య అయిపోయింది. చివరికి ఆ సమస్యల సుడిగుండంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతే డిసీజ్ వచ్చేసింది.
చావు రోగం విలయతాండం చేస్తుంది. డిసీజ్ వచ్చేసింది. చావు రోగం విలయతాండం చేస్తుంది. అయిపోయింది. చివరికి ఆ సమస్యల సుడిగుండంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతే డిసీజ్ వచ్చేసింది. చావు రోగం విలయతాండం చేస్తుంది. తన ముందు అర్థమైపోయింది ఆయనకి, ఇంకెక్కువ రోజులు బతకనని, ఇంకేం చేసేదేమీ లేదు. దేవా 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 అనే దేవుడి దగ్గర ఏడుస్తున్నాడు. ఒక ఫ్రెండ్ ఉండడు, ఒక బంధువు ఉండడు, ఒక ఆత్మీయుడు ఉండడు, ఎవ్వడు నాకు ఉండడు. ఈ ఏకాకి జీవితం ఎందుకు ప్రభువా, చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అన్నాడు. ఈ కీర్తన చదువుతుంటే యోబు గుర్తొస్తాడండి. ఈ కీర్తన చదువుతుంటే అంతకుముందు విలాప వాక్యాలు చదివితే విలాప వాక్యాలు మనకు గుర్తొస్తాయి. ఈ కీర్తన చదువుతుంటే దావీదు బాధలు అనిపిస్తుంది. ఈ కీర్తన చదువుతుంటే చాలా మంది భక్తులు నలిగిపోయిన ఆ వైరాగ్యం మనకు కనబడుతుంది. ఈ కీర్తన చదువుతుంటే ఈరోజు ఇలాంటి సమాజంలో నలిగిపోతున్న వారికి మనకన్నా ఎక్కువ బాధలు పడ్డవాడు మన ముందు ఒకడు ఉన్నాడని ఒక ధైర్యం మనకు కనబడుతుంది. ఏముంది ఈయన జీవితంలో, ఏం జరిగింది ఈయన జీవితంలో అంటే, ఒక సమస్య వచ్చింది. వాళ్ళ నాన్నగారు పెద్ద తలపోటు అయిపోయారు. వాళ్ళ నాన్నగారే పెద్ద సమస్య అయిపోయారు. వాళ్ళ ఇల్లే పెద్ద సమస్య అయిపోయింది. తన దేహం తనని చంపేస్తానన్నట్టు తన కళ్ళల్లో తనకు కనబడుతుంది. ఏమైంది? ఎవరైనా, ఈయన పేరు హేమాను. హేమాన్ అంటే విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం అని అర్థం. హేమాన్ అంటే అంత నమ్మకం ఉండాల్సిన కుర్రాడు ఎంత బాధలో ఎందుకు పడుతున్నాడంటే, కొంచెం అడ్రస్ మనకు తెలియాలి. ఎవరి తాలూకు అబ్బాయి చూద్దాం, ఒకసారి చూద్దాం రండి. ఇది అలాగే ఉంచండి. చరిత్రలోకి రండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, అందరూ బైబిల్ తీయండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఎవరట? సమూయేలు గారు కొడుకు. మరలా సమూయేలు గారికి కీర్తన రాసిన ఆయన ఏమవుతాడు? మనవడు అవుతాడు. సమూయేలు గారు అంటే మామూలు విషయం అండి. ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయండి ఆయన. ప్రవక్తల పరంపర కొనసాగింది అంటే ఆయనతోనే. సమూయేలు మొదలుకొని ప్రవక్తల వరకు అన్న పదం ఎప్పుడైనా బైబిల్లో చదివితే మొదటి వరుసలో సమూయేలునే పెడతారు. సమూయేలుకి ఎంత పేరుందంటే, ప్రవక్తల్లో ప్రారంభపు వరుసలో ఉండడానికి ఆయన లెక్కిస్తారు. ఈ యొక్క మోసే గ్రంథాల తర్వాత, న్యాయాధిపతుల తర్వాత ఇదిగో ప్రవక్త అన్న పదం వాడబడినది సమూయేలు దగ్గర ఎక్కువ వాడబడింది. ఆ ప్రవక్త ఎంత గంభీరమైన వాడంటే, రాజులు నిలబడేవారట సమూయేలు వస్తే. రాజుకు అభిషేకం జరగాలి అంటే ప్రవక్త ఉండాలి. రాజు కూర్చోవాలన్నా, యుద్ధం చేయాలన్నా, పరిపాలన ఎలా చేయాలన్నా సమూయేలు చెబితేనే చేయాలి. ఈ తరానికి లేనిది ఆ తరాల్లో ఉన్న గొప్ప స్థితిగతులు ఏంటో తెలుసా? ఈ రోజుల్లో రాజ్య పరిపాలన అంటే, ఈ రాజకీయ పరిపాలనలో రాజకీయ సలహాదారులు ఉంటారు. తెలుసు కదా, రాజకీయ సలహాదారులు. ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు సరిగ్గా లేకపోతే మొత్తం రాజ్యం నెక్స్ట్ డేట్ అని అడగండి. రాజ్య సలహాదారులు అంటే, పరిపాలన బాగుండాలంటే సలహాలు ఇచ్చేవాళ్ళు సరిగ్గా ఉండాలి. ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా నిలబడాలన్నా, ఉన్న గవర్నమెంట్ పడిపోవాలన్నా సలహాదారులు సరిగ్గా ఉండాలి. ఈరోజు రాజకీయ సలహాదారులు ఉన్నారు. పూర్వం రాజకీయ సలహాదారులే కాదు, ఆధ్యాత్మిక సలహాదారుడు ఉండేవాడు. రాజుకి ఆధ్యాత్మిక సలహాదారుడు ఈ రోజు కూడా ముఖ్యమంత్రులకు ఉండాలండి.
నేను అడిగితే దేవుని ఎదుట సరిగ్గా ఉండాలి ముఖ్యమంత్రి అని ఒక ఆత్మీయ సలహాలు చెప్పేవాడు ఉండాలి. వాళ్ళ లేరు కనుకే ఈరోజు ఏమవుతున్నాయి మనం చూస్తున్నాం. భయము, భక్తి, అరే ఇలా చేయకూడదు, దేవుడిచ్చిన అధికారాన్ని, ఒక భయం బిడియం ఏమీ లేదు. ఎందుకంటే ఆత్మీయ హెచ్చరికలు ఇచ్చేవాళ్ళు లేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరూ పొగిడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ పార్టీ వచ్చినప్పుడు అక్కడికి పోతారు, ఈ పార్టీ వచ్చినప్పుడు ఎక్కడికి పోతారు. అందరినీ రెండు పార్టీల మీద మన వాళ్ళకి అసహ్యంగా ఉండదు. నిన్న వెళ్ళాను, మన రోజుకి వాళ్ళ చుట్టూ తిరిగేవారు, నిన్న రోజుకి మరి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, రేపు ఇంకొకరు వస్తారు వాళ్ళ చుట్టూ తిరుగుతారు. అంటే ఒక హెచ్చరిక, సార్ ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదని ఒక చెప్పే పద్ధతి ఏమీ లేదా? చాలా మంది నేను గమనిస్తాను, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సేవకులందరూ వాళ్ళు చేసే పొరపాట్లు ఏంటో తెలుసా? ముఖ్యమంత్రుల్ని కలిసేంత అవకాశం ఇచ్చాడు దేవుడు మీకు, మంత్రుల్ని కలిసేంత అవకాశం ఇచ్చాడు దేవుడు మీకు. నేను ముఖాముఖి కడుతున్నాను, లైవ్ వెళ్తుందేమో. ముఖ్యమంత్రులు కలిసేంత అవకాశం ఇచ్చాడు, మంత్రులు కలిసేంత అవకాశం ఇచ్చాడు. వెళ్ళినప్పుడు ఒక ముక్క చెవిలో చెప్పాలిగా, ఇలాంటి పనులు రాష్ట్రంలో దేవునికి వ్యతిరేకంగా జరగకూడదు, దేవునికి వ్యతిరేకమైన ఇదిగో ఈ రక్త ప్రోక్షణ జరగకూడదని ఒక్క మాట బైబిల్ పట్టుకున్నవాడుగా నువ్వు చెప్పొద్దు. ఆయన ఇంటాడ ఏంటంటే ఇంటాడు, లేకపోతే పోతాడు. నువ్వు చెప్పావా లేదని నిన్ను అడగడా దేవుడు? ఆత్మీయ సలహాలు ఇచ్చావా లేదని అడగడా దేవుడు? అడుగుతాడు ఖచ్చితంగా. రాజులకి చెప్పాలి, దైవజనులు గుర్తుపెట్టుకొని రాజులకు చెప్పాలి, మంత్రులకు చెప్పాలి, ఎవరైనా చెప్పాలి. ఎందుకంటే రాజుల మంత్రులు 5 సంవత్సరాలు ఉంటారు, మనం లైఫ్ లాంగ్ బైబిల్ పట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి బతకాలన్నా, ఒక మనిషి లెక్కల్లో నుంచి వెళ్ళిపోవాలన్నా అన్ని లెక్కలు ఎవరి చేతుల్లో ఉన్నాయి చెప్పండి? దేవుడు. అలాంటి జీవాధిపతి తరపున మనం నిలబడి ఉన్నప్పుడు మనం కొన్ని విషయాలు చెప్పాలి, ఆధ్యాత్మిక సలహాదారులుగా ఉండాలి. లోకల్ లీడర్స్ ఎవరైనా ఉంటే చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అలాంటి అలవాట్లు, అలాంటి పరిచయాలు మీకుంటే చెప్పాలి ఖచ్చితంగా. ఒకరోజు ఒక ఎమ్మెల్యే గారు నన్ను పిలిచారు. పిలిచిన ఆయన ఆ ఏరియాలో ఆయనకు కొన్ని ఎకరాల కొండ ఉంది, ఎకరాల కొండ మీద ఆయన ఆ కొండ మీదట దేవుడికే పుణ్యక్షేత్రం కడతానన్నాడు. అందరు పాస్టర్ గారిని పిలిచాడు, నన్ను పిలిచాడు. సరిగ్గా నేను చెప్తున్నాను, నా మాట అబద్ధం కాదనడానికి మీకు జాగ్రఫికల్ ఎవిడెన్స్ చెప్తున్నాను. ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాల ఒక పెద్ద కొండ ఉంటుంది. ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఎక్కడంటే రామేశ్వరంపేట, అంటే ఈ ఆదిత్య సూరంపాలెం ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి చూసారా, అక్కడ. ఆ వెనకాల పెద్దాపురం నియోజకవర్గం, ఆ వెనకాల పెద్ద కొండ ఉంటే అక్కడ పిలిచారు. అందరూ వచ్చారు, అభిషేకాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు తెలుసా? ఇక్కడ ఒక మరియం బొమ్మ, అక్కడ యేసుప్రభు వారిని మరియం ఎత్తుకున్న బొమ్మ, అక్కడ యేసుప్రభు వారు మోకాళ్ళు వేసిన బొమ్మ, అక్కడికి వెళ్ళిన తర్వాత సిలివేసిన బొమ్మ, ఇలా బొమ్మలన్నీ పెట్టారు. బొమ్మ దగ్గర ఒక కొవ్వొత్తి పెట్టారు, బొమ్మ దగ్గర చిన్న చిన్న విభూదులు పెట్టారు. బొమ్మ దగ్గర వచ్చిన వాళ్ళందరూ మొక్కుకున్న తర్వాత అగరబత్తీలు వెలిగించడానికి అగరబత్తీలు పెట్టారు. అన్నిటికి వెళ్ళాక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పెద్ద ఇదిగో ఇంత ఉంది ప్లేసు, ఇంత స్థలాన్ని ఏకంగా ఆ స్థలంలో పెద్ద చర్చి కట్టి లోపల విగ్రహాలన్నీ పెడతా అన్నారు. అన్ని సలహాలు తీసుకొని నా సలహా కూడా అడిగారు. జేమ్స్ బ్రదర్ మీరు ఏమంటారంటే కట్టొద్దు అంటానన్నాను. ఈడవిడ ఎలా ఉన్నాడు అనుకున్నారు? ఇలాగే ఉన్నాను, ఇలాగే చెప్పాను నేను. కట్టకూడదు సార్ అంటే, అదేంటి దేవుడి బొమ్మలు కట్టడం తప్పు కాదు, తప్ప అంటే తప్పు అంటే పెట్టి తప్పుల్లో తప్పు. ఆకాశం అందే కానీ నీళ్ళ ఎందే కానీ ఎక్కడ రూపం పెట్టొద్దని చెప్పిన దేవునికి నువ్వు రూపాన్ని పెడతానంటున్నారంటే సారు కుంపట తెచ్చి నెత్తిమీ పెట్టుకుంటారని చెప్పాను నేను. మీరు వీలైతే ఒక మంచి చర్చి కట్టండి, ఒక మంచి దైవజన్ని నియమించండి, నెలసరి జీతం ఆయనకి ఇవ్వండి, సత్యం వినిపించండి. అంతేగాని ఒక ఐందవ సాంప్రదాయాలు తీసుకొచ్చి ఇక్కడ మరియం బొమ్మ, శిష్యుల బొమ్మ, ప్రభు బొమ్మ, ఈ బొమ్మలందరికీ మొక్కి దీన్ని ఒక పుణ్యక్షేత్రం చేస్తానంటే మీరు విగ్రహారాధనకి మీరు పేటేస్తే, నేను మరలా చెప్తున్నాను, త్వరలోనే ఉగ్రత తెచ్చి మీద పెట్టుకుంటారంటే ఏం చేయమంటారంటే, వీళ్ళందరూ కట్టేమన్నారు, వాళ్ళ మాట విన్నాడు కుర్రోడు కనుక నా మాట వినలేదు. నేను ఈ మాట డైరెక్ట్గా చెప్తున్నాను, కొన్ని నెలలు తిరగకుండానే చచ్చిపోయాడు. ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఏమయ్యాడంటే చనిపోయాడు. ఇప్పుడు ఆ కొండ ఎవరు ఆక్యుపై చేశారు, మొత్తం తవ్వేశారు. పుణ్యక్షేత్రం లేదు, కొండే లేదు ఇప్పుడు అక్కడ. ఎందుకు నేను చెప్తాను తెలుసు? కొన్ని విషయాలు నేరుగా చెప్పాలి, కొన్ని విషయాలు నేరుగా చెప్పాలి. సమయలు చెప్పేవాడు. సమయలు ఏదన్నా ఊరికి వెళ్తా ఊరి పెద్దలు అనేవారట, అయ్యా ఎందుకు వచ్చారా, ఏమైనా మా ఊర్లో ఏమైనా తప్పుందా చెప్పండి అయ్యా, మా ఊర్లో పిల్లలు ఏమైనా తేడాగుంటే చెప్పండి, మేము సరి చేసుకుంటాం అనేవారు. ఒక దైవజుడికి అంత గౌరవించేవారు ఆ రోజుల్లో.
ఏదన్నా ఊరు ఆ దైవజనుడు వెళ్తే పెద్దలందరూ లేచి నిలబడేవారు, రాజులందరూ లేచి నిలబడేవారు. ఆ ఊరి గవని ఎద్దుకు ఇంకా వస్తుండగానే భయపడిపోయి, మాలో తప్పులేముంటే చెప్పండి, దేవుడు ఏమన్నా సెలవిచ్చాడా, జవాబుగానే వస్తున్నారా, సమాధానంగానే వస్తున్నారా, మా ఊర్లో చీడపీడ ఏమన్నా ఉంటే చెప్పండి, మేము సరి చేసుకుంటామని ఒక పాస్టర్కి భయపడిపోయేవారు. ఆ పాస్టర్ పేరు సమూయేలు. ఆ మనిషి బతుకున్నంత కాలం ఆ ఏరియాలో లంచాలు లేవు. సమూయేలు బతుకున్నంత కాలం అడ్డగోలు రాజకీయాలు లేవు. సమూయేలు బతుకున్నంత కాలం ఎక్కడ అన్యాయం లేదు, హత్యలు లేవు. సమూయేలు బ్రతుకున్నంత కాలం ఎక్కడ ఇదిగో ఈ పొరుగు వాడికి అన్యాయం జరిగిందనే ఒక కేసు రికార్డ్ అవ్వలేదు. ఎందుకంటే ఆ దైవజనుడు రాజులను కూడా కంట్రోల్ చేశాడు. ఆయన చెప్పిందే శాసనం అన్నట్టు పాటించాడు. అలాంటి గొప్ప సమూయేలుకి మనవడంటే ఎవరండి? యామాను. అలాంటి గొప్ప సమూయేలుకి మనవడైతే మనం ఎంత దర్జాగా బతుకుతామండి. ఆయన పేరు 10 తరాలు చెప్పుకుని బతికేస్తామని బతికేమో. తాత సేవ చేస్తే మన వాళ్ళు ఈ రోజుకి ఏ సేవ చేయకుండా బతికేసి వెళ్ళలేరు. ఉన్నారా లేరు చెప్పండి. ఖచ్చితంగా ఉన్నారని అడుగుతున్నాను. ఉన్నతమైన సేవ చేసిన ముత్తాతల పేర్లు చెప్పుకుని కేవలం ఆ పెద్దోళ్ళ పేర్ల మీద, కేవలం ఆ లోగో మీద నడిచేస్తున్న మినిస్ట్రీలు లేవు. ఆయన పేరే లేకపోతే సమాధుల దొడ్డికి దానికి పెద్ద తేడా ఉండదు. ఈరోజు నేను అడుగుతున్నాను, మళ్ళీ నేను చెప్తున్నాను, సమూయేలు పేరు అంటే ఇంత గొప్ప పేరున్న ఈ కుర్రోడు, వాళ్ళ మనవడగా ఉన్న ఈ కుర్రోడు ఎందుకు ఏడుస్తున్నాడు? పేరు గొప్ప చెప్పండి, ఊరు దెబ్బ. పేరేమో గొప్పగా ఉంది సమూయేలు గారి పేరు, కానీ ఆ కొడుకు వచ్చిన తలపోటే పెద్ద ఇబ్బందులు అయిపోయాయి. ఏమైంది? తాతయ్య మంచోడే, నానే మంచోడు కాదు. నా మాట అర్థమవుతుందా? తాతయ్య మంచోడంటే తాత పేరేమో దేశాలు మాట్లాడుకున్నారు, నాన్న మంచోడు కాదు. నాన్న ఏం చేశాడో 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం చూడండి. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండో వాని పేరు న్యాయాధిపతులుగా ఉండిరి. ఇతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయము తిప్పివేసిరి. బాగా వినాలి. ఈ అబ్బాయి ఇంత ఏడడానికి కారణం ఏంటంటే వాళ్ళ నానే పెద్ద తలపోటు అయిపోయాడు. నేను మళ్ళీ చెప్తానండి, ప్రతి ఇంట్లో ఇలా తలపోటు తెచ్చేవాళ్ళు ఎలా ఒకరు ఉంటారండి. మన ముందు కానీ మన వెనక కానీ మనకి ఇలా మన జీవితానికి ఇదిగో మీ ఇంట్లో వాళ్ళంట కానీ చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. సమూయేలు గారు మనవడు ఇంత ఎడవడానికి కారణం వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు? లంచాలు తీసుకుని తిప్పేస్తున్నాడు న్యాయాన్ని. జడ్జి గారు అనే దేశానికి తీర్పులు తీర్చాల్సిన వారు, దేశానికి న్యాయం చెప్పాల్సిన వారు ఏం చేస్తున్నారు? ఇదిగో దొంగ తీర్పులు చెప్తున్నారు. దొంగ తీర్పులు చెప్పి ఆ కొడుకులకి చెడ్డ పేరు చెప్పారు. ఈ కుర్రోడు, చిన్న కుర్రోడు, వీళ్ళ నాన్న జడ్జిమెంట్లు చెప్పే సమయానికి బహుశా ఏమానంత ఉంటాడు. బయటకు పోయి ఆడుకుంటే ఎవ్వరి పిల్లల అబ్బాయితో ఆడలేదంట. అంటే మా నాన్న ఈ రోజు చచ్చిపోయేంత పరిస్థితులు రావడానికి కారణం మీ నాన్న మాకు అన్యాయం తీర్పు చెప్పాడు. ఈరోజు మా కుప్పడి మెతుకులు దొరకకుండా ఉంటున్నాయంటే మీ నాన్న మాకు దొంగ తీర్పు చెప్పాడు. మీతో మేము ఆడుకోమరా, మాతో వద్దని బాల్యం నుంచి దూరం పెట్టేశారట. ఎవరిని చెప్పండి? అలా పెడతారంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. దిశ యాప్ వచ్చింది, కానీ దిశ అనే ఓ తల్లి చచ్చిపోయింది. అప్పుడు ఆ యాప్ వచ్చింది, సెక్షన్ వచ్చింది. ఎలా చనిపోయిందో మీకు తెలుసు. దాని మీద 2 సైడ్లు కాంట్రవర్సీ కేసెస్ నడుస్తున్నాయి. విషయం పక్కన పెట్ట. ఆ అమ్మాయిని చంపేసేటప్పుడు 4 కుర్రోళ్ళను 5గురిని అరెస్ట్ చేశారు. తెలంగాణ రింగ్ రోడ్లో జరిగింది, హైదరాబాద్ రింగ్ రోడ్లో. తీసుకెళ్ళాక అబ్బాయిని వాళ్ళు వాంగ్మూలం తీసుకున్నారు. మరి
ఇప్పుడు సౌండ్ వెరైటీగా వినపడుతుంది. కొత్త సౌండ్ ఏంటంటే అసలు ముద్దాయిలు ఆళ్ళు కాదు, వాళ్ళని వంకట్టాలని చంపేశారు, అసలు వాళ్ళు దాక్కున్నారని. అది ఎంతవరకు డిఫెన్స్ మనకు తెలియదు, ఇంకా నడుస్తుంది. విషయం అయితే ఒకటి విందాం. అక్కడ ఆ అబ్బాయిల మీద ఆ నింద పడింది. ఆ నింద పడిన తర్వాత తీసుకెళ్లారు, అరెస్ట్లో పెట్టారు. రిమాండ్లో ఉండగా బయటకు ఎంక్వైరీ పేరు మీద తీసుకొచ్చి ప్రజల్లో వార్తల్లో విన్నది మనకు తెలుసు. వాళ్ళు పారిపోతున్నారన్న ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చి ఎన్కౌంటర్ చేశారు. అదే కదా మనం విన్నదే చూసింది. ఎన్కౌంటర్ జరిగిపోయింది. ఈ మీడియా వాళ్ళు కుదరరు కదండి, ఇలా కరెంట్ న్యూస్లు కావాలి. మైకులు పట్టుకెళ్ళారు, వాళ్ళ భార్యల దగ్గర పెట్టారు. ఆ మైకులు పడుతూ చెప్పండి, మీ ఆయన మీద ఇలాంటి నింద పడింది, మీ భర్త మీద ఎలాంటోడని అంటారంటే, నేను అడుగుతున్నాను, వాళ్ళు చేసిన నిందే పెద్ద నింద. చేశారో లేదో అంత పెద్ద నింద వాళ్ళ మీద పడింది, అంత తప్పు వాళ్ళ మీద పడింది. ఇప్పుడు ఈ ముఖాన్ని దేశమంతా చూపిస్తే ఆ అమ్మాయి బజార్లోకి వెళ్ళగలదండి? చిన్న కేసులోనే ఒక అబ్బాయి ఉన్నాడు, అందులో అక్యూజ్డ్లో నెంబర్ 3 ఎంత ఉంది. ఆ A3 A4 గా ఉన్నాడు. ఆ A4 ఉన్న అబ్బాయి చిన్న కేసులో ఉంటాడు అబ్బాయి. ఆ అమ్మాయి చెబుతూ, మా చిన్న కేసులో నా భర్త నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇలాంటి పని ఎందుకు చేశాడు నాకేం అర్థం కాలేదండి. అప్పటికి ఆవిడ నిండి గర్భిణి. ఈ అబ్బాయి తీరా చూస్తే చచ్చిపోయాడు ఎన్కౌంటర్లో. రేపు బిడ్డని కంటది. ఆ బిడ్డ ఆడుకోవడానికి వెళ్తారు. చిన్న బిడ్డలు అందరూ ఆ బిడ్డని ఏమంటారు చెప్పి, మీ నాన్న రేప్ కేసులో ఎన్కౌంటర్ చేయబడ్డాడు, నువ్వు మాతో ఆడుకో. ఆ అమ్మాయి ఒక బజారుకి పోయి ఒక చిన్న సరుకులు తెచ్చుకోలేదు. రేపు పొద్దున్న ఈ కుర్రోడు సమాజంలోకి వచ్చాక, లేదా ఆ పాప సమాజంలోకి వచ్చాక పదే పదే పిల్లలనే మాట, మీ నాన్న చంపేశారంటగా. దొంగతనాలు చేసి ఏ తండ్రి అయినా పట్టుబడితే ఊళ్ళో పిల్లలు ఏమంటారు తెలుసు, మీ నాన్న దొంగంటగా, మాతో ఆడుకోకంటారు. అమ్మ వ్యభిచారం చేస్తూ దొరికేస్తే, మీ అమ్మ వ్యభిచారంటగా, మాతో ఆడుకోవద్దంటారు. మా అమ్మ మీతో ఆడుకోవద్దని చెప్పింది అంటారు. ఏదన్నా తప్పుడు పనులు ఇంట్లో జరిగితే మిగిలిన బయట వాళ్ళు వాళ్ళతో ఆడుకోకండి అని చెప్తే ఆ రోజు పిల్లలకి ఎలా ఉంటాయి చెప్పండి ఆ మాటలు? కుమిలిపోతారు. ఆటలాడుకోవడానికి ఎవరుండరు, బయటికి వెళితే ఎవరుండరు. నేరాలు, తాగుళ్ళు ఇలాంటి అలవాట్లైన తల్లిదండ్రులు ఉంటే మీ పిల్లలు సమాజంలో బతకలేరు. ఏదన్నా తప్పు చేస్తే అది మీతో పోదు, తాగుతారు. నిన్న మొన్న ఫేస్బుక్లో చూశాను, ఆడు చచ్చిపోవడానుకున్నారండి పోలీసులు, 4 పోలీసులు నదిలో అలా ఉన్నాడండి. ఆడు చచ్చిపోయాడు అనుకుని వెళ్ళి ఆడిని ఎలా కట్టుకుని ఆ శవం అనుకుని ఇలా లాగితే ఇలా లెగిసాడు. కింద టైటిల్ రాశారు, వాటర్ తాగి వాటర్లో పడుకున్నాడండి. చల్లగా వాటర్ తాగి వాటర్లో అడుగుతున్నాడు. ఇప్పుడు ప్రపంచం అంతా వీడియో చూస్తుంది. ఆడెవడంటే వాళ్ళ కొడుకుల్ని ఎలా చూస్తారు చెప్పండి? తాగేసి ఈదుల్లో పడిపోవడం, తాగేసి ఇష్టం వచ్చినట్టు తొలడం, తాగి గొడవలు పెట్టుకుంటే అలాన వాడు మీ నాన్నంట, మా అమ్మ మీతో స్నేహం చేయొద్దని అంటే ఆ రోజు ఆ పిల్లలు ఏమైపోతారా లేత హృదయాలు చెప్పండి. మీ అమ్మ తప్పుడు పని చేస్తూ మీ అమ్మగారు మనం దొరికేశారంటే మీతో స్నేహం చేయొద్దన్నారు మా అమ్మ వాళ్ళంటే ఎలా ఉంటుంది చెప్పండి? అలాంటివన్నీ ఫేస్ చేస్తున్నాడు ఈ అబ్బాయి. నన్ను లంచుకోండి. మా చిన్నాన్నకి మా నాన్నకి గొడవలు జరిగినప్పుడు, ఆ తగువుని మీ నాన్నగారి దగ్గర తీసుకెళ్ళినవరా యామాను. మీ నాన్న ఎలాంటి తీర్పిచ్చాడు తెలుసా? ఇద్దరికి సమానంగా పంచాల్సిన ఆస్తులు మా పెదనాన్నకు అనుకూలంగా తీర్పు చెప్పాడు, మాకు అన్యాయం తీర్పు చెప్పాడు. మీ నాన్న తీర్పు వల్ల ఈరోజు మేము ఇలాంటివన్నీ అబ్బాయికి ఎదురవుతున్నాయి. నాన్న పేరు ఎక్కడికి వెళ్ళిన ఈ అబ్బాయిని మానసికంగా హింసించేస్తుంది. కుమిలిపోయాడు. ఏడ్చాడు. ఇక ఆ కుటుంబానికి తాత పేరైతే గొప్ప పేరుంది, నాన్న పేరే చెప్పండి చెడ్డ పేరు. తాతయ్య కోసం ఎవరికి చెప్పినా గొప్ప ప్రవక్త అని చెప్తారు. ఇప్పుడు నాన్న పేరు చెప్తే దరిదాపులు కూడా ఎవరు రానివ్వరు. ఈరోజు నేను అడుగుతున్నాను మీ అందరికీ, మీ ఇంట్లో మంచి సాక్ష్యాలు కలిగిన వారు లేకపోవచ్చు. మీ ఇంట్లో నేను సరిగ్గా మా బిడ్డ అని చెప్పుకునేంత అడ్రస్ నీకు లేకపోవచ్చు. నీ పిల్లలే నీకు సంకటం అవ్వచ్చు, నీ భర్తే నీకు సంకటం అవ్వచ్చు, నీ భార్య నీకు చెడ్డ పేరు తెచ్చి రోజుకి నీ కుంపట మీద పెట్టచ్చు, లేదా నీ సంఘమే నిన్ను విరోధంగా చూసి నీతో ఎవరో మాట్లాడకపోవచ్చు. ఇలాంటి టైంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి. మనకన్నా ఘోరమైన ఉగ్రతని, ఘోరమైన అవమానాన్ని ఎదుర్కొన్నవాడు ఎవరో తెలుసా? యామాను. మనకన్నా
అన్నిటికన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనేలా అన్నాడు, దేవా నన్ను ఏం చేయమంటావు? ఓ పక్క నాకు తాతయ్య కనబడుతున్నాడు, మరో పక్క మా నాన్న కనబడుతున్నాడు. ఇప్పుడు నేను నాన్న ఫాలో అవ్వాలా చెప్పండి, తాతయ్యని ఫాలో అవ్వాలా? కంకణం కట్టుకున్నాడు, చావనైనా చస్తాను కానీ మా నాన్న మాత్రం అస్సలు నేను ఫాలో అవ్వను. బతికితే తాతయ్యలాగే బతుకుతాను ప్రభు, అందుకే నా ఏడుపంతా నీ దగ్గర ఏడుస్తున్నాను, ఎక్కడికి పోను. ఎవరో ఏదో అన్నారని, నా క్యారెక్టర్ని తక్కువ చేశారని, మా నాన్న బట్టి నన్ను నిందించారని ఆ దుఃఖం ఎక్కడికో పోయి నేను ఆ దుఃఖాన్ని ఏ విధంగా బయటికి రావాలని నేను ప్లాన్ చేయను, నీ దగ్గరే ఏడుస్తాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఏదన్నా అన్నా, ఎవరైనా ఏదన్నా మనకి కించపరిచినా, ఏ బాధ అయినా మనకి ఎదురైనా దేవుడి దగ్గరికి పోయే ఏడండి. ఆ బాధ నుంచి ఎలా బయటకు వచ్చేయాలని కొత్త ప్రయత్నాలు, కుక్క ప్రయత్నాలు చేయకండి. చాలా మంది చేస్తారు, బాధ ఎక్కువైపోయిందిరా తట్టుకోలేకపోతున్నాను, ఏం చేయండి అంటే సాయంత్రం అలాగ వచ్చే చీకట్లోకి అన్నాడంట. ఏ అందరూ మన దగ్గర మంత్రం అన్నాడు. చాలా మంది తాగుబోతులు ఎందుకు అవుతారు చెప్పండి, బాధలు తట్టుకోలేక. చాలా మంది తిరుగుబోతులు ఎందుకు అవుతారు చెప్పండి, బాధలు తట్టుకోలేక. నేను అంటానండి, శాతగాని సన్నాసులు కనుక ఈ మాట కసి రావాలని అంటున్నాను నేను. అంటే శ్రమను ఎదుర్కోలేక తాగేస్తావా? శ్రమను ఎదుర్కోలేక ఎవరో గుర్తు ఎఫ్ఐఆర్ పెట్టేసుకుంటావా? శ్రమను ఎదుర్కోలేక ఏదో ఒక చీకట్లోకి దూకుతావా? శ్రమ ఎదుర్కోలేక భయంకరమైన సుఖవేదలు తెచ్చుకుని మీదేసుకుంటా. శ్రమను ఎదుర్కోలేకపోతే నువ్వేం మనిషివి? మనుషులకే శ్రమలు వస్తాయి, మనుషులకే కష్టాలు వస్తాయి, మనుషులకే వస్తాయి. నీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోవచ్చు, నీకే రోగం రావచ్చు, నీ ఆస్తులని ఒకేసారి జీరో లెవెల్లో పడిపోవచ్చు, నీతో ఎవ్వరు మాట్లాడకపోవచ్చు. ఒకప్పుడు నీకు అందరూ చుట్టం పట్టమై ఉండొచ్చు, ఇప్పుడు సడన్గా నీకు ముక్కు ముఖం తెలియనట్టు చూడకుండా పోవచ్చు. అయినా నిలబడు. నీకెన్ని సమస్యలు వచ్చినా నిలబడు, నీకెన్ని ఉగ్రత లాంటి పరిస్థితులు వచ్చినా నిలబడు. యామాన్లా చూడు, యామాన్ వచ్చాడు, నిలబడ్డాడు, చూస్తున్నాడు, దేవా నీ దగ్గర ఏడుస్తాను, కన్నులు లొట్టల పడిపోయేలా నీ దగ్గర ఏడుస్తాను, నా శరీరం నా ఎముకలకి అంటిపోయేలా నీ దగ్గర ఏడుస్తాను, నా సమస్యలు నా మీద సుడుగుండాలా తిరుగుతున్నా నీ వైపు చేతులు ఎత్తి ఏడుస్తాను. ఆగను, ఈ బాధను తగ్గించుకోవడానికి పోయి ఏ వ్యభిచార కోపంలోకో దూరను, ఏ వ్యభిచారంతోనో నేను స్నేహాలు చేయను. ఏడుస్తూ ఏడుస్తూ నీ సన్నిధిలోనే చచ్చిపోతాను తప్ప నేను ఎక్కడికి వెళ్ళను. మా తాతలాగా ఒక్కరోజైనా బతికి చచ్చిపోతానని ఆ నిట్టూర్పులోంచి ఒక పాట రాసుకుని ఏడుస్తున్నాడు. ఆ పాటే చెప్పండి, 88వ కీర్తన. ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు. దేవుడు చూశాడు, ఎంత బాగా చూశాడంటే కొన్ని సంవత్సరాలకు దేవుడు డిసైడ్ అయిపోయాడు, నచ్చావు ఏమాను, నచ్చావు, నువ్వు ఎంత బాగా నాకు నచ్చావంటే ఈ శ్రమలో నువ్వు తప్పిపోలేదు. చాలా మంది శ్రమలు వస్తే దేవుడిని వదిలేస్తారు తెలుసా. 3 వారాల నుంచి వచ్చామండి, ఇంకెందుకండి ఇంకా రావండి అంటారు. ఎందుకు రావు? 3 వారాల తర్వాత పని అవ్వకపోతే రారంట. ఇది వ్యాపారంలో లేదండి. 3 వారాలు వచ్చాం, 7 వారాలు వచ్చాం, తర్వాత రామంటే రాకపోతే పోతాం. తెలుగులో సామెత, ఎవడో చెరువు మీద కోపం ఇచ్చాడంట, కోపం మీద నెక్స్ట్ డేట్ అని అడగండి. ఇంకా నేను సంఘానికి రానండి, నేను దేవుని దగ్గర రా అంటే రాకపోతే పోతాను అడుగుతున్నాను, కోపం ఇచ్చడం ఏంటి? ఒక అమ్మాయి ఒక రోజు నాకు ఫోన్ చేసింది. ఆ అమ్మాయి ఎలా అంటుంది, ఏమంటుంది తెలుసు, అనయ్య రేపు నుంచి నేను డాడీతో మాట్లాడాను అన్నది. ఈ అమ్మాయి ఏమన్నాడు మీ డాడీ అన్నాను. నేను మా డాడీ ఎలా అన్నా ఏమనలేదని అన్నా. అంటే నేను మాట్లాడానంటే ఏమన్నాడు మీ డాడీ చెప్పంటే ఆయన ఏమనలేదని అంటున్నాడు. ఎందుకే ఎవరంటే డాడీ వాళ్ళ నాన్న కాదు ఆయన అంట. ఎందుకు మాట్లాడవమ్మని అడిగాను. డాడీతో మాట్లాడినాను అంటుంది. అన్నాను అంటే 3 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇంక నాకు జవాబు రాలేదు, నేను మాట్లాడినా. నేను అడుగుతున్నాను, మీ పెద్దమ్మ అనుకుంటున్నావు కోపం పెడుతున్నావు, లేదా మీ తాతయ్య అనుకుంటున్నావు కోపం పెడుతున్నావు? యేసుక్రీస్తు వారిని డాడీ అని పేరెట్టి డాడీతో మాట్లాడదట. నేను మాట్లాడినాని అంటుంది. మాట్లాడకపోతే నేను మాట్లాడినానయ్యా, ఇంక నేను ప్రార్థన చేయనయ్యా, ఇక్కడి నుంచి నేను బైబిల్ చదవనయ్యా నడుగుతాను. అమ్మ అంటే నాకు జవాబు రావట్లేదని. ఏం జవాబు? మరి ఏమడిగిందో మరి. అరబ్ దేశానికి ఏమన్నా ఆ రాజుని దింపేసి ఇవిడేమన్నా అక్కడేమో ప్రెసిడెంట్ అయిపోదాం అనుకుందో. ఎక్కడ ఉందండి విదేశాల్లో, ఎవరో పేరు ఊరు అడగండి. దేవుడి దేవలి మంచి చేస్తలేదు. నేను అడుగుతున్నాను, ఇదేం కోపాలు అంటే పిచ్చి కోపాలు. ఈ అబ్బాయి అలాంటి కోపాలు ఏం పెట్టుకోలేదు. ప్రభువా నాకు విషయం అర్థమైంది, నీ అనుమతి లేకుండా ఏమీ జరగవు, నాకు బాధల్లో అనేస్తున్నాను ప్రభువా, నువ్వు అనుమతించావు ఈ శ్రమలను. మా నాన్నకి నేను పుట్టాను కనుక ఈ శ్రమలు నాకు తప్పు, మా నాన్నకి నేను పుట్టాను కనుక ఈ శ్రమలు మోయక నాకు తప్పదు. నా స్నేహితులందరూ దూరం అవుతున్నప్పుడు నువ్వేమాత్రం నాకు జవాబు ఇవ్వట్లేదు, నాకు బాధ అయిపోతుంది, నాకు చచ్చిపోవాలని. అలా టైంలో దేవుడు డిసైడ్ అయ్యే ఒక మాట పలికాడండి. ఏమని పలికాడు? చరిత్రలోకి రండి ఒకసారి.
మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు, హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 3 కుమార్తెలను అనుమతించెను. వీరందరూ ఆసాపునకును హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తమ తండ్రి చేతి కింద జరిగించుచున్న, ఎంత బాగా రాయబడి చూడండి. అక్కడ మరలా ఒకసారి ఆ వచనం చదువుదాం. యామాను సంతతిని దేవుడు గొప్ప చేయుటకే. 88వ కీర్తనలో ఏమని ఏడుస్తున్నాడండి? దేవా, నా స్నేహితులు నాతో ఉండలేదు, నా బంధువులు నాతో ఉండడం లేదు, నాన్నవారు ఎవరు నాతో ఉండడం లేదు. ఈరోజు కొన్ని రోజులు ఉంటాడు, మళ్ళీ మాయమైపోతాడు. ఈడు కొన్ని రోజులు ఉంటాడు, మళ్ళీ మాయమైపోతాడు. నాతో ఎవ్వడో నిలకడ ఉండడం లేదు ప్రభువా. నాకు నిలకడగడిగి నా మనస్సు పంచుకుని నా బాధను పంచుకున్నాడు ఒకడు లేడు. మనిషి ఎప్పుడు కోరుకునేది ఏంటి తెలుసా? తన మనసులో బాధను పంచుకునే వాళ్ళు కోరుకుంటారు. మనిషికి ఉండే లక్ష్యం అది. ఏదన్నా బాధ అయిందనుకోండి, ఒక ఫ్రెండ్ ఒకటి చెప్పుకోవాలనుకుంటాం మనం. అందుకే చూడండి, ఏ కేసు, ఎంత సీరియస్ కేసు అయినా ఎందుకు తర్వాత దొరికేస్తారు చెప్పిన, ఎలాంటి మనిషి అయినా ఆడికి ఫ్రెండ్ ఎడుతాడు. గాలిడితే గర్ల్ ఫ్రెండ్ ఉంటాడు. ఖచ్చితంగా ఆడికి ఏదో ఒకటి చెప్తాడు. అందుకే ఏదైనా కేసు టేకప్ చేస్తున్నప్పుడు వాడు ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరో పట్టుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళతో చెప్తారు. అది మంచి అయినా చెప్తారు, చెడైనా చెప్తారు, ఏదో ఒక విషయం వాడికి చెప్తారు. అందుకే ఇతనికి ఆ బాధను పంచుకునే వాళ్ళు లేరు, దేవుడు తప్ప. నా బాధ చెప్పుకుందామంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఎందుకంటే మా నాన్న బట్టి నాతో ఎవరో స్నేహము చేయట్లేదు, మా కుటుంబాన్ని బట్టి ఎవరు నాతో స్నేహం చేయట్లేదు. బంధువులు అంటారా, వాళ్ళు బాగున్నప్పుడే బంధువులు, ఇప్పుడు మా పరిస్థితులు బాగాలేదు, ఎవరో మాతో బంధుత్వం కూడా కలుపుకోండి. ఏడ్చినప్పుడు దేవుడు అన్నాడు, అమ్మను, ఈ ప్రార్థన నాకు నచ్చింది. నీకు బంధువులు లేరు, స్నేహితులు లేరండి. నీకు ఒకడు కాదు, ఇద్దరు కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 8, 9, 10 కాదు, 11 కాదు, 15 కాదు, 16 కాదు, 17 మంది స్నేహితులు లాంటి పిల్లల్ని ఇస్తున్నాను, కంగారు పడకన్నట్టే. దేవుడి దగ్గర ఏడిస్తే ఎంత మంచి జవాబు వచ్చిందో చూడండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 17 మందా. 17 మంది అంటే ఫ్రెండ్స్ లా వచ్చేసారండి. అందరూ స్నేహితుల్లా నిలబడిపోయారు. 17 మంది బిడ్డలు, 14 మంది మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఇల్లంతా ఎలా ఉంటుంది చెప్పండి? కచేరీ ఇట్లే. ఇంకా అప్పటి వరకు చీకటి ఇంట్లో, అప్పటి వరకు దుఃఖం ఇంట్లో, అప్పటి వరకు ఏడుపింట్లో, అప్పటి వరకు తన ఇంట్లో ఒంటరితనం, అప్పటి వరకు తనకు తోడున్న వారు ఎవరు లేరు. ఈ 25 ఏళ్ళ కుర్రోడు 10 ఏళ్ళు ఏడ్చాడు. చరిత్ర ప్రకారం 10 ఏళ్ళ తర్వాత ఆయనకు పెళ్ళి అయిపోయింది. ఈ 10 ఏళ్ళ లోపు, ఈ 10 ఏళ్ళ తర్వాత దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్ ఎంత గొప్పగా ఉందో చూడండి. 17 మంది పిల్లలు పుట్టేశారు. 17 మందా? ఈ 17 మంది పిల్లలంటే చిన్నోడు, పెద్దోడు, పిల్లలు ఒక్కరే కాదు, అందరూ గలగలమని తిరుగుతున్నారు ఇంట్లో. ఎంత సందడిగా ఉంటుందండి. 4 చుట్టాలు మన ఇంట్లో ఉంటేనే ఆ వారం అంతా ఎంత బాగుంటుందండి. అలాంటిది ఇంట్లోనే 20 మంది ఉన్నారంటే, భార్య భర్తలు కలిపి, లేక ఒకవేళ ఎవరన్నా ముత్తాతలు ఎవరైనా ఉంటే వీళ్ళందరితో కలిపి ఆ ఇంట్లో 20 మంది అంటే ఆ ఇల్లు ఎంత సందడిగా ఉంటుంది. అప్పుడు ఒంటరి వాడిన నేర్చాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన చుట్టూ చాలా మంది స్నేహితులు అంటారు. ఎదుగో, ఈ స్నేహితులు బాగున్నంత కాలం ఉంటారు, ఒకరోజు పరిస్థితులు బాగోకపోతే వెళ్ళిపోతారు. ఈ బంధువులు బాగున్నంత కాలం ఉంటారు, ఒకరోజు వెళ్ళిపోతారు. కానీ నీ గర్భాన్ని పేగును తెంచుకుని పుట్టిన బిడ్డలు చచ్చేంత వరకు నీతో ఉంటారు. నీ మనస్సును పంచుకునేలా ఉంటారు, నీతో బాధను పంచుకునేలా ఉంటారు. 17 మంది ఉన్నారు. ఈ 17 మందిని దేవుడు డిసైడ్ అయిపోయాడట, వీళ్ళని గొప్ప చేయాలనుకున్నాడు. గొప్ప చేయాలి. గొప్ప చేయడం అంటే వీళ్ళని గొప్ప చేయడం అంటే, సొలొమోను మందిరం ఉంది ఆ రోజుల్లో, తెలుసు కదా.
ఆ సొలొమోను మందిరం త్వరలో కట్టబడబోతుంది. ఆ సొలొమోను మందిరాన్ని ఎవరు కట్టాలనుకున్నారంటే దావీదు కట్టాలనుకున్నాడు. దావీదు కడతాను ప్రభువా అని ఫీల్ అయ్యాడు ఆయన. ప్యాలెస్లో ఉన్నాడు, కిందకు చూశాడు, దేవా నేనెక్కడో సామాన్యుని ప్యాలెస్లో ఉన్నాను, నీ మందిరం మాత్రం ఎక్కడో గుడారంలో ఉంది. నేను ఎక్కడో పైన ఉండడం మట్టి మనిషిని, నీ మందిరం ఎక్కడో గుడారంలో ఉండడం ఏంటి ప్రభువా, నీకు మందిరం కడతాను ప్రభువా అంటే, నీ ఐడియా బాగుంది కానీ నువ్వు కట్టకన్నాడు దేవుడు. ఏ ప్రభు అంటే, నీ చేతులు రక్తము చేత తడిసిపోనే, నీ కొడుకు వస్తాడు, నీ కొడుకు ద్వారా కట్టిస్తాను. నీ కొడుకు వస్తాడు, నీ కొడుకు ద్వారా కట్టిస్తాను. ఆ కొడుకు పేరు సొలొమోను. ఆ కొడుకు ద్వారా కట్టిస్తాను. ఆ కొడుకు వచ్చే సమయానికి కావలసినవన్నీ రెడీ చేస్తున్నాడు దావీదు. కొత్త నోటిఫికేషన్ ఉద్యోగాలు రిలీజ్ చేస్తున్నాడు. అందులో ఉద్యోగాలు ఏంటో తెలుసా? సేవకుల ఉద్యోగం, గాయకుల ఉద్యోగం, సంగీతకారుల ఉద్యోగం, ద్వారపాలకుల ఉద్యోగం, శుభ్రత అంటే పరిచర్య చేసే వాళ్ళ ఉద్యోగం. ఇలా కొత్త ఉద్యోగం మేళ ప్రకటించాడు ఆ మహారాజు దావీదు. అలాంటి టైంలో దేవాలయంలో నిలబడి జాతీయ గీతాల్లాగా వర్షిప్ చేసి ఒక వర్షిప్ టీం కావాలి. ఎవరిని పెడదాం అనుకున్నప్పుడు దావీదు కళ్ళు ఎవరి మీద పడ్డాయి తెలుసా? హేమాను కుటుంబం మీద పడ్డాయి. మీరు ఊహించండి, నాన్నగారు క్వైర్ మాస్టర్ ఉన్నారు. క్వైర్ మాస్టర్ అంటే తెలుసు కదా, ఆయన ఎవరైనా అడగండి. క్వైర్ మాస్టర్ అంటే ఇలా చేతులు ఊపుతారు చూసారు, ఇలాగా ట్యూన్ లెవెల్ అప్ అండ్ డౌన్ చెప్తారు, స్కేల్ చెప్తుంటారు, ఇలా స్కేల్ ఇలా చెప్తారు కదా, ఇలా స్కేల్. ఇప్పుడు యామాన్ ఏమేడు తెలుసా? వైర్ మాస్టర్ అయ్యారు. ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవారు ఎవరయ్యారు తెలుసా? వాళ్ళ కుమారులు అయ్యారు. సింగర్స్ అందరూ ఎవరున్నారు తెలుసా? వాళ్ళ కుమారులే ఉన్నారు. వీళ్ళందరూ దేవాలయంలో ఏం చేస్తున్నారు తెలుసా? వర్షిప్ చేస్తున్నారు. ఒకప్పుడు ఊర్లో ఒక్కడ వాళ్ళ మాట వినేవాడు కాదు, ఒక్కడ వాళ్ళతో మాట్లాడేవాడు కాదు, ఒక్కర వాళ్ళ వైపు చూసేవారు కాదు. కానీ ఈరోజు ఊరందరూ వస్తే ఆ ఊరందరిని కూర్చోబెట్టి ఆరాధన చేస్తే గాని దిక్కులేని పరిస్థితి అయింది ఊరికి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడుండేవారు ఎక్కడికి తీసుకొచ్చాడు దేవుడు. ఒకప్పుడు వాళ్ళు ఎవ్వరికి అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు లేకపోతే సొలొమోను మందిరంలో ఆరాధన ఉండదు. ఇప్పుడు ఈ కుటుంబం లేకపోతే, ఈ కుటుంబం నిలబడకపోతే సరి అయిన ఆరాధన ఉండదు. ఆరాధనకి ఎవడో ఒక పానపరాకం తీసుకొస్తానంటే ఒప్పుకోడు దేవుడు. ఈరోజు చాలా మంది ఆరాధన చేస్తున్నారు, ఐడియా సింగర్లు చేస్తున్నారు, ఈదులో తిరుగులు చేస్తున్నారు, సంబరాలకు వెళ్ళేవాడు కూడా ఆరాధన చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఆరాధికులే, ప్రతి ఒక్కడు ఆరాధికులే. మొన్నటి వరకు అక్కడ ఏదో జీడిపిక్కల పాట పాడతాడు, ఇక్కడ వచ్చి సుఖపుట్టిందని పాట పాడతాడు. ఈడేలా మరి ఈ ఆరాధనలు అవుతాయి ఇవి? ఈ ఆరాధనలు అవ్వు. ఈయన అడుగుతున్నాడు, ఈరోజు సిగరెట్లు కాస్తే అక్కడికి వెళ్ళి సిగరెట్ కాస్తే అక్కడికి వచ్చి పాట పాడతాడు, బయటికి వెళ్ళి మందు కొడతాడు వచ్చి పాట. అందరూ కాదు, కొందరు. ప్రతిదీ ఆరాధన అవదు, ప్రతిదీ పాట అవదు, ప్రతిదీ దేవునికి అనుకూలమైన పరిచర్య అవదు. ఏది పరిచర్య? దేవుడు కోరుకుని హెచ్చించిన వారు చేసినదే నిజమైన పరిచర్య, ఆరాధన కార్యం అవుతుంది. ఓ మాట నేను చెప్పనా, ప్రసంగాలు చెప్పడం అనేది సేవని ఎలాగైతే అంటామో, ఈ పాటలు పాడడం, సంగీతం వాయించడం కూడా సేవ అన్నాడు బైబిల్లో. అంటే వీళ్ళని ఏం చేశాడు? సేవకులను చేశాడా? సేవకులనే చేశాడు. అందుకే మొదటి వచనం చూడండి. మరియు దావీదు సైన్యాధిపతులను ఆసాపును హేమానును సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి అంటే పాటల పాడటం కూడా ఏంటి చెప్పండి? సేవ. ప్రసంగం చేసేవాడు బాప్టిజం పొందుండాలన్నది ఎంత వాస్తవమో చెప్పండి. పాటలు పాడే వాళ్ళు కూడా బాప్టిజాలు, రక్షణ అనుభవాలు పొందుండాలి. వీళ్ళ ప్రెసిడెంట్ గారి తాళి కంటే తన్నెత్తాడు దేవుడు, గుర్తెట్టుకో. వీళ్ళ ఎమ్మెల్యే గారి తాళి కంటే తోసేస్తాడు డ్రైనేజ్లోకి. ఏమనుకుంటున్నావు? పాటలు పాడేది కూడా సేవే. ప్రసంగం చెప్పడానికి ఒక నియమ నిబంధన ఎంత అవసరమో, ఒక పాట పాడడానికి కూడా నియమం ఉంది బైబిల్లో. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోలేదు దావీదు, ఎవరిని పడితే వాళ్ళు లేదు. సొలొమోను మందిరంలో ఎవరు పాటలు పాడాలి? నియమం ప్రకారం వచ్చిన వాళ్ళు పాడాలి. దేవుని క్రమాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు పాడాలి. వాళ్ళ మాత్రమే రావాలి. అందుకే వాళ్ళని ఎంపిక చేసుకున్నాడు. హేమాను కుటుంబాన్ని హెచ్చించాలనుకున్నాడు. ఎప్పటి నుంచి? హేమాను ఎప్పుడే కాదు, దావీదు ఆరాధన చేస్తున్నప్పుడల్లా దావీదు దగ్గర ముగ్గురిని పెట్టుకునేవాడట. అందులో ఇద్దరు మెజారిటీ, ఒకటి ఆసాపు, రెండు హేమాను. ఈ ముగ్గురిని పెట్టుకుని అందులో ఇద్దరిని పెట్టుకునేవాడు. ఆ ఇద్దరిలో ఒకడు ఇదిగో హేమాన్. అంటే దావీదు వర్షిప్ చేస్తున్నప్పుడల్లా పక్కన ఎవరున్నారు చెప్పండి?
హేమాన్ ఉండాలి. వాటి కీర్తనలు ఏమంటారు తెలుసా? జాతీయ గీతాలు అంటారు. అంటే కుటుంబాలు కుటుంబాలుగా, సంఘాలు సంఘాలుగా, ప్రజలు ప్రజలుగా అందరూ అక్కడ కూర్చొని పాట పాడుతున్నప్పుడు ఆ కుటుంబం నడిపిస్తున్నట్టు ప్రజలందరూ నడిచేవారట. బాధల్లో దుఃఖాల్లో ఉన్న వారికి సమాధానం దొరికే ఆరాధన చేసేవారు. దేవుడు ఎంత బాగా ఇచ్చించాడు చూడండి. 17 మంది పిల్లలంటే మాట్లాడండి. 17 మంది పిల్లలు. ఇక నాకు ఎవ్వరు లేడని ఏమని అనాల్సిన అవసరం లేదు. నీకు బంగారం లాంటి పుత్రులు పుట్టారు. అలా నిలబడి చేయలేలా ఊపు, నేను బతికించేసే పిల్లలు పుట్టారు. నీకు చక్కటి బిడ్డలు పుట్టారు. నీ జీవితాన్ని ఆనందంతో గొప్ప పరిచర్లో నేను దించే పిల్లలు పుట్టారు. లైఫ్లో బ్యూటిఫుల్ సీన్ ఏంటి చెప్పిన? భార్య, పిల్లలు, ఎవరైతే యజమాని వీళ్ళందరూ కలిసి దేవునికి పాట పాడుతుంటే ఎంత బ్యూటిఫుల్ సీన్ అండి అది. ఆ మాట మీకు అర్థమవుతుందా లేదు? దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప దేవుని ఏంటో తెలుసా? కుటుంబ సమేతంగా అందరూ కలిసి దేవునికి ఆరాధన చేసుకుంటున్నారంటే పరలోకానికి ఎంత అందంగా ఉంటుందో ఆ కుటుంబం ఒకసారి ఆలోచన. భార్య ఏమో దేవుడి పాటలు పెడుతుంది, ఆడేమో చెప్పండి ఎట్టాడంట. భార్య భర్తలు ఇద్దరు కలిసి దేవుని ఆరాధన చేస్తారు. పిల్లలేమో చెప్పండి ఏ బట్టలు చింపేసుకునే పాటలు పెట్టుకుంటున్నారంట హోమ్ థియేటర్లో. ఇవి దేవుని దృష్టికి ఎలా ఉంటాయి తెలుసా? మీ కొవ్వు బాగా ఎక్కిందిరా అనుకుంటాడు దేవుడు. గుర్తు ఉన్న భవిష్యత్తును కూడా మనం మరుగు చేసుకునే పరిస్థితులు. హేమాను చూడండి, నాన్న లంచాలు తీసుకున్నాడు, కొడుగ్గా పుట్టాడు. వాళ్ళ నాన్న ఇచ్చిన లంచాలు ఆస్తులన్నీ పట్టుకుని బతకొచ్చు, కానీ ఆ బతుక అబ్బాయికి ఇష్టం లేదు. ఆస్తులు ఎవరికి కావాలండి? సాక్ష్యం లేనప్పుడు, పేరు లేనప్పుడు, బతుకులో మంచి సాక్ష్యం లేనప్పుడు ఈ ఆస్తులు ఎందుకని ఏడ్చాడు దేవుడి దగ్గరికి పోయి. ఎంత ఏడ్చాడంటే ఇదిగో తన శరీరానికి రోగం వచ్చేంతగా ఏడ్చాడు. దేవా నా పరిస్థితిని ఏం చేయమంటావు? చదవండి ఒకసారి 88వ కీర్తన 8-9 వచనాలు ముగించుకుందాం. 88వ కీర్తన. నువ్వు దూరముగా ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయనుగా చేసి ఉన్నావు. ఏలుపులకు రాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్నులు క్షీణించి ఉన్నవి. యెహోవా ప్రతి దినం అంటే రోజు ఏడ్చాడట. దేనికోసం ఏడ్చాడు చెప్పండి? నా బతుకేంటి ప్రభువా ఎలా ఉందని ఏడ్చాడట. నా జీవితం ఏంటి ప్రభువా ఎలా ఉందని ఏడ్చాడట. నా జీవితాన్ని బాగుపరిచి ప్రభువా అని ఏడ్చాడట. అంటే అలా ఏడుస్తే దేవుడు బాగుపరుస్తాడంటే బాగుపరుస్తాడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ నాన్న మంచోడు కాకపోవచ్చు, మీ అమ్మ మంచిది కాకపోవచ్చు, లేదా నీ కొడుకులు మంచోళ్ళు కాకపోవచ్చు, అసలు నీ కుటుంబంలో ఒక్కరికే సాక్ష్యం లేకపోవచ్చు, కానీ వాళ్ళని బట్టి నీ సాక్ష్యం పోయిందని అడగకు. దేవుని దగ్గరకు వచ్చేయడు, ఖచ్చితంగా మంచి జీవితాన్ని ఇస్తాడు. మీ అమ్మగారు పలానా అంటగా అంటే బాధపడకు, నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. మీ నాన్నగారు పలానా ఆయనంటగా అని అన్నప్పుడు బాధపడకు, నీకు మంచి జీవితాన్ని. అలాంటి దాఖలాలు ఇంకా ఉన్నాయంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యోసేపు కుటుంబంలో ఒక్కరు మంచోళ్ళు ఉన్నారండి? ఒక్కరికి సాక్ష్యం ఉందా చెప్పండి? వాళ్ళ నాన్నగారి పేరే మోసగాడు, తర్వాత మారాడులేండి పక్కన పెట్టి. ఆ అన్నయ్య పెద్ద అన్నయ్య ఉన్నాడు రూబేన్ గాడు, ఆడికి వావి వరుసలు తెలియవా? రూబేన్ చిన్నమ్మతో పోయాడు. ఆ నడి వయసులో ఉన్నాడు ఆ గాదు, ఆడికి పాము స్వభావం, కట్ల పాము అంది బైబిల్లో. లాస్ట్ ఉన్నాడు, అస్సలు సపోర్ట్ చేయడు. ఆ యోధా ఉన్నాడు, మన్ను తిన్న పాములాగా ఎవరికే సపోర్ట్ చేయడు, అలా సొత్తాడు పెద్ద కళ్ళు వేసుకుని మాలుమింగులో. ఒక్కరికి సాక్షి లేదు. యోధా కోడలతో పోయాడు, రూబేను పిన్నమ్మతో పోయాడు. ఒక్కరికి మంచి సాక్షి ఉంది చెప్పండి? ఒక్కరికి మంచి సాక్షి లేదు. చివరికి లేక ఉంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరేంటి చెప్పండి? దేనా. ఆ అమ్మాయి తెచ్చి కొంపటెట్టింది ఇంటి మీద. ఏం కొంపట? ఆ వద్దన్న స్నేహాలు చేయడానికి పోయింది ఆ ఈదులో పడి. ఆ ఈదులో స్నేహాలు చేయడానికి పోతే ఆ రాజు ఆ డబ్బున్నవాడు అమ్మాయిని చూశాడు, పాడు పని జరిగింది, తెచ్చి కొంపట పెట్టింది. ఒక్కల మంచోళ్ళు ఉన్నారు చెప్పండి? ఆ రాహేలికేమో పొగరు, ఆ లేయమ్మకేమో ఎత్తుగల తర్వాత నేర్చుకుని బెట్టింగ్లు కాసింది. ఒక్కరికి మంచి సాక్ష్యం ఉంది చెప్పండి? అలాంటి కుటుంబంలో పుట్టాడండి ఎవరండి? యోసేపు. నాన్నకి సాక్ష్యం లేదు, అమ్మకి సాక్ష్యం లేదు, చిన్నమ్మకి సాక్ష్యం లేదు, అన్నయ్యకి సాక్ష్యం లేదు, చెల్లికి సాక్ష్యం లేదు. కుటుంబంలో ఎవ్వరికి సాక్ష్యం లేకపోయినా అబ్బాయికి సాక్ష్యం. ఎంత మంచి సాక్ష్యమో తెలుసా?
ఇలాంటి కొడుకుని గనిన తండ్రి ఎవరబ్బా అని ఎతికి మరీ తెలుసుకొని యోసేపు ఏడుస్తుంటే యోసేపుతో పాటు కలిపి ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నారు సార్ అంటే, ఆ రోజు ఐగుప్తులో ఒక వార్త వినబడింది, మా నాన్నగారు చచ్చిపోయారు. నువ్వు వచ్చిన తర్వాత దేశానికి మెతుకులు దొరికాయి, నువ్వు వచ్చిన తర్వాత దేశానికి దళసర ఆదాయం పెరిగింది, నువ్వు వచ్చిన తర్వాత నైతికత బాగుంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. యోసేపు నువ్వు వచ్చిన తర్వాత మా రాజుకి మంచి సలహాదారుడు అయిపోయావు, దేశానికి పేరు వచ్చింది. ఇలాంటి ఉత్తమ కొడుకుని కనిన తండ్రి చచ్చిపోయాడంటే నీతో పాటు మేము కూడా ఏడుస్తామన్నా. యోసేపు ఎంత బాగా బతికాడో చూడండి. ఆ అబ్బాయి ఎక్కడుంటే అక్కడ అందరికి అన్నం దొరికేదట, ఆ అబ్బాయి ఎక్కడుంటే అక్కడ అందరికీ దీవులు వచ్చాయట, ఆ అబ్బాయి ఎక్కడుంటే అక్కడ దేశం బాగుపడిపోయిందంట. జైలు ఉంటే జైలు బాగుపడింది, ఆ పోతిపరి ఇంట్లో ఉంటే ఇల్లు బాగుపడింది. చివరికి తీసుకెళ్ళి అబ్బాయిని ఫరో ముందు నిలబడితే ఫరో సింహాసనం బాగుపడింది. నేను అడుగుతున్నాను, ఇంట్లో ఒక్కల మంచి వాళ్ళు ఉన్నారండి? ఆయన ఒక్కడిని దేవుడు పట్టుకుని, ఎందుకు తెలుసా? ఆ ఇంట్లో ఎవ్వరికి సాక్ష్యాలు లేకపోయినా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు యోసేపు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ నాన్న తాగుబోతాయి ఉండొచ్చు, బాధపడకు. మీ అమ్మ తిరిగిపోతాయి ఉండొచ్చు, బాధపడకు. మీ అన్నయ్యలకి సాక్ష్యం లేకపోయి ఉండొచ్చు, బాధపడకు. నీ వెనక ముందున్న వాళ్ళకు ఒక్కలకు కూడా దైవికమైన విలువలు లేకుండా ఉండొచ్చు, బాధపడకు. ఎలాంటి కుటుంబంలో పుట్టనేటని కృంగిపోకు. దేవుడి దగ్గరకు రా, ఆయన దగ్గర మోకాళ్ళే. నువ్వు ఎంత ఏడవాలనుకుంటావు అంత ఏడ్చే, దేవా నా సరిహద్దులను నీవే విస్తరింపచేయనాడు. ఖచ్చితంగా విస్తరింపచేస్తాడు. ఖచ్చితంగా దేవుడు దీవెనకరంగా మార్చాడు. ఇంకా ఉన్నాయి బైబిల్లో చరిత్రలు అంటే ఉన్నాయి. దావీదు చరిత్ర కూడా మీరు చూడండి. దావీదు కుటుంబంలో అని అడుగుతున్నానండి. అన్నయ్యలందరికీ పొగరుంది, నాన్నకేమో చిన్నోడి మీద ప్రేమ తక్కువ ఉంది. అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, ఈయన మాత్రం ఎక్కడ గొర్రెలు గాయమన్నారు. అంటే ఈ కుర్రోడికి ఆ ఇంట్లో సరైన గౌరవమే లేదు. అన్నీళ్ళందరూ ఎంప్లాయీస్, ఈ అబ్బాయి మాత్రం ఆయనకు ఉద్యోగం లేదు. ఆ బర్రెలు, ఆ గొర్రెలను ఇచ్చి వాళ్ళ నాన్న గొర్రెలు, రే నువ్వు పొలంలోకి పోయి అడవిలోకి పోయి గొర్రెలు మేపరా అని చెప్పాడు. అనే విషయం ఏంటి తెలుసా? గౌరవం లేని ఆ కుర్రోడిని దేవుడు పట్టుకున్నాడు. ఎందుకంటే ఎక్కడికి పోయినా నమ్మకంగా దేవుని కొరకు పాటలు పాడుకున్నాడు, ఎక్కడికి పోయినా నమ్మకంగా దేవుని కొరకు సాక్ష్యం పొందాడు, ఎక్కడికి పోయినా దేవుడని బతికాడు. ఆ కుర్రోడిని తీసుకొచ్చి దేవుడు ఇజ్రాయేల్ దేశానికి రాజుని చేసేసాడు. నేను ముగించేస్తున్నాను. హేమాను దేవుని దగ్గరకు వచ్చేసాడు, యామాను జీవితాన్ని బాగు చేశాడు. ఇదిగో ఆ యోసేపు దేవుని పట్టుకుని నేర్చాడు, అన్నయ్యలు బాధపడితే యోసేపును దేశానికి అధిపతిని చేసేసాడు. దావీదు దేవుని పట్టుకుని నేర్చాడు, కష్టమైన సుఖమైన సంతోషమైన దేశానికి రాజుని చేసేసాడు. నువ్వు ఏడుస్తున్నావా? ఈ శ్రమ నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఏదోటి తాగేయాలనుకుంటున్నానంటే ఇంకెందుకు తాగే. ఇది శ్రమని నేను తట్టుకుంటాను, ఆ దేవుడి దగ్గరికి పోయి చెప్పుకుంటానంటావా? ఈ రాత్రి చెప్పుకోవచ్చు. నేను శ్రమ ఎదుర్కోలేకపోతున్నాను, నేను పురుగుల మందు తాగేస్తానంటే తాగేసి ఏం సాధిస్తావు? నేను కన్నందుకు ఆ వయసు అయిపోయిన వాళ్ళని నువ్వు సావును బట్టి వాళ్ళని త్వరగా చచ్చిపోయేలా చేస్తావు. అదే కదా నువ్వు సాధించేది. తిట్టారని పురుగుల మంది తాగేస్తున్నారు, ఏదన్నా అన్నారని పురుగుల మంది తాగేస్తున్నారు. ఏమనంటే ఫ్యాన్ రేజ్ చేసుకున్నా, వద్దు అవి తప్పుడు పని అని చెప్తే గద్దిస్తే చాలు మేము ఉండమంటున్నారు. ఈ మాత్రం దానికి అంటున్నారా? చక్కగా చదివించి మీ అమ్మ నాన్న ఒక ఉన్నతమైన పొజిషన్లో పెట్టాలని మీ కొరకు కోరుకున్నప్పుడు మీరు చిన్న మాటే పడలేకపోతున్నారంటే అసలు మీరు శ్రమలో తట్టుకునే రేపు పొద్దున సంసారాలు చేయగలరంటారా? ఈ సమాజంలో నిలబడగలరంటారా? యామాను లాంటి ఇబ్బంది మనకు వస్తే ఎంతమంది బతుకుతారు చెప్పండి? ఇంట్లోంచి ఎప్పుడో పారిపోతాం, మనం ఉంటామా? మా నాన్న దొంగండినో ఉన్నాను అంట, మనం వెళ్ళటం చెప్పిన అసలు మా నాన్న పేరు ఎత్తకండి, ఆధార్ కార్డులో సన్ ఆఫ్ అని తీసేయండి అంట. యోవేలు ఎలాంటోడైనా హేమాను నాన్న పేరు కోసం ఎక్కడ కంప్లైంట్ చేయలేదు, బాధపడితే ఒక పాట రాశాడు. దేవా ఈ ఒక్క పాట రాస్తున్నా అన్నాడు, దేవుడికి నచ్చేసింది. 150 కీర్తనలో చెప్పండి, ఈ ఒక్క పాట ఖచ్చితంగా దేవుడు ఉండాలి మనకి. పురుషోత్తం సోదరు అంటే బిరుదు, బ్రాహ్మణ తగలో బిరుదు అన్నమాట. ముగించేస్తున్నాను. ఆ పురుషోత్తం సోదరు గారిని యేసు ప్రభు నమ్ముకున్నారని ఆ బ్రాహ్మణులు అందరూ ఎలేసారండి. ఏమి ఇలాగే వాళ్ళ నాన్న బట్టి హేమాన్ని ఎలా ఎలేసేసారో పురుషోత్తం సోదరు గారిని కూడా ఎలేస్తారు. సొంత భార్య శాతగానోడని తిట్టింది. ఏ దేవుడు లేడని ఈ కులం తొక్కు దేవుడు నమ్ముకున్నావా, అతలకు పో, నీతో కాపురం చేయను. ఆ వైజాగ్ నుంచి పరిసర ప్రాంతాల బయలుదేరాడు, జిల్లాలు నడిచాడు, రాష్ట్రాలు నడిచాడు, తిరిగాడు, పాటలు పాడాడు, తిరిగి 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 సేవలో అలా పాటలు పాడుతూ అనుభవాలతో పాటలు రాస్తూ 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 ఓ రోజు అలసిపోయి ఒకరోజు ఇంటికి వచ్చి
గడ్డం పెరిగిపోయింది, జుట్టంతా మాసిపోయింది, మనసుకున్న రంగంతా తగ్గిపోయింది. పురుషోత్తం సోదరు ఒకరోజు ఈదులు వెళ్తుంటే పట్టుపంచు, ఈ పట్టు బట్టలు ఉంటాయి చూసారా, వేసుకునేవాడు, టవల్ వేసుకుని నడుస్తూ వెళ్తుంటే అందరు అలా చూసేవాడు. అంత అందంగా ఎత్తుకుండేవాడు అటు ఎర్రగా పురుషోత్తం సోదరు. ఈ దేవుళ్ళో మారిన తర్వాత అలా తిరిగి 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 ఇంటికి వస్తే కలర్ అంతా ఫేడ్ అయిపోయింది, డ్రెస్ అంతా మాసిపోయింది, గడ్డం పెరిగిపోయింది. అలా ఆవిడ ఎవడో అడుక్కున్నాడు వచ్చాడు అనుకుని, ఆగు ఆనందేస్తున్నాను అన్నదాన్ని. బయటకు వచ్చింది, ఆ పాసి పులిహార, రాత్రి పులిహార తీసుకొచ్చింది. ఇలా పైనుంచి కింద చూశాడు, నేను అన్నాడు. అంటే అన్నది, నేను పురుషోత్తం అన్న. తీక్షణంగా చూసింది, నువ్వా, చచ్చిపోయావు అనుకున్నావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏసైని బట్టి మళ్ళీ వచ్చానులా అంటే, నీలాటోడికి పులిహార కాదు, నీలాటోడికి చేతులతో పులిహార నేను పెట్టనని ఆ పులిహార పట్టుకెళ్ళి అప్పుడే ఆవు పేడ అక్కడ ఉంటే ఆ పేడ మీద పులిహార పెట్టింది. ఇప్పుడు తిను, నువ్వు యేసుప్రభు బిడ్డవు కదా, తిను అన్న. పురుషోత్తం సోదరు గారు సిగ్గుపడకుండా, ఆ ఏసైని బట్టి నేను చెప్తున్నానని ఆ పేడ మీద పులిహార తీసుకుని అప్పుడు పాట పాడాడు, ప్రభువా ఇదిగో వస్తున్నాను. అయ్యి ఆంధ్ర క్రైస్తవకి అవి దేవుని పాటలు అంటే అనుభవాలు రంగరించి రాస్తారు, వాళ్ళు నిట్టూర్పులోంచి రాస్తారు. అందుకే బైబిల్ కీర్తన చదివిన ఆంధ్ర క్రైస్తవ కీర్తన మనం ఒక్కసారి తలపోస్తూ మనం విన్నా మన బతుకులు మనతో మాట్లాడుతుంటాయి. దేవుని దగ్గర మనం ఎలా ప్రక్షాళన పడాలో మనకు నేర్పిస్తుంది. కీర్తన గ్రంథంలో ఏముంటాయంటే, మనం ఏదో వాడికి మనం చదువుకుంటాం, ఉత్తర ప్రత్యుత్తరాలకే కీర్తన చదువుకుంటాం, కానీ ఈసారి కీర్తన ఇలా కూడా చదవండి. ఈ బ్రతుకు పాఠాలు, ప్రార్థనలు నేర్పే పాటలని చదవండి. ఇందులో ఏముందంటే పాట ఉంది, ఇందులో ఏముందంటే ప్రార్థన ఉంది, ఇందులో ఏముందంటే బతుకుంది, ఇందులో ఏముంది కన్నీరు ఉంది, ఈ పాటలో ఇంకేముంది ఒంటరితనం ఉంది, ఈ పాటలో ఇంకేముంది చీకటే స్నేహం అయిపోయిన ఒక ఒంటరి జీవితం ఉంది, ఇంకా ఈ పాటలో ఏముంది ఒక ఒంటరి బతుకు, కుటుంబంలో గౌరవం లేని జీవితం ఉంది, ఇంకా ఈ పాటలో ఏముంది అసలు పట్టించుకోలేని ఒక నేపథ్యం ఉంది, ఈ జీవితంలో ఇంకా ఏముంది ఈ పాటలు అంటే చావు దగ్గర గుండె, ఇంకా నేడో రేపో చచ్చిపోతానన్నా కళ్ళు అంచుకు చావు, ప్రాణాలు అంచుకు కళ్ళల్లోకి వచ్చేసిన ఒక ప్రాణం పోయే గొంతు ఉంది అక్కడ. అంటే ఈసారి కీర్తనగా చదవకండి, ఈ కీర్తన బతుకు పాఠాలని చదవండి. మనకు చెప్పింది ఈ కీర్తన ఏమని చెప్పింది, దేవా నాకు ఎవ్వరు లేరు. ఇప్పుడు చదువుతాం 18వ వచనంలో, ప్రభువా నా ప్రియులు నన్ను విడిచి వెళ్ళిపోయారు, నా స్నేహితులు నన్ను విడిచి వెళ్ళిపోయారు, అందరూ నాకు దూరం అయిపోయారు, చీకటే నాకు స్నేహం అయిపోయింది. దేవుడు అన్నాడు, ఎవరన్నారు నిన్ను అందరూ వదిలిపోయారని? అందరు నిన్ను వదిలి వెళ్ళిపోయినా నీకు 17 మంది ఇస్తున్నాను, వీళ్ళెప్పటికీ నేను వదిలి వెళ్ళిపో. నీ స్నేహితులు నీకు దూరం అయిపోయినా నీ కొడుకులు నీకు ఇస్తున్నాను, నీకు బిడ్డలు లాంటి వారు దూరం అయిపోయినా ఇదిగో నీకు శాశ్వతమైన బిడ్డలను ఇస్తున్నాను, అమ్మా అని పిలుచుకునే చక్కటి స్వరాలు నీకు బంధుత్వంలో లేకపోతే 3 ఆడపిల్లలు ఇస్తాను, పంతులన్నీ చుట్టూ తిరుగుతారు, నీకే 17 మంది. నేను మరలా అడుగుతున్నాను, ఇప్పుడు మీకు బాధపడినప్పుడు ప్రభు మాకు కూడా బాధ ఉందంటే నీకు 17 మంది ఎవడు? ఇప్పుడు అలాగని అడిగారు, అందరికీ ఎగ్జాక్ట్గా జరగదు. నీకు ఇవ్వాల్సిన కొలత ఉంటుంది, నీకు ఇవ్వాల్సిన వాదార్పు ఉంటుంది. నీకు ఏ విధమైన వాదార్పు ఇవ్వాలంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వాదార్పు ఉంటుంది. యోసేపు వాదార్పు వేరు, చెప్పండి. దావీదుకి ఇచ్చిన వాదార్పు వేరు, హేమానికి ఇచ్చిన వాదార్పు వేరు, నీకు ఇచ్చిన వాదార్పు వేరు, నాకు ఇచ్చే వాదార్పు వేరు. ఎవరిని ఏ విధముగా వాదార్చాలో ఆయనకు బాగా తెలుసు. ఆ వాదార్పు జవాబు మనకు వచ్చేంత వరకు ఎవరి దగ్గరికి పోయి ఆడవాలి చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళండి. సమస్య వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం, ఎంపీ గారి దగ్గరికి వెళ్తామంటే ఈ 5 సంవత్సరాల తర్వాత ఆయనకి ఎక్కడికి వెళ్ళిపోతాడు. తర్వాత ఈ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామని అవతల ఎమ్మెల్యేకి తెలుస్తుంది, రానిస్తాడా? అందుకే ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీల దగ్గరికి వద్దు, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడి దగ్గరికి వద్దు, ఏ సమస్య ఎవరికీ చెప్పొద్దు, చెప్పుకోలేని బాధలు అవమానాలు ఉంటే ఎవరికీ చెప్పొద్దు. ఎందుకంటే ఈ మనుషులు వింటారు, అవే మాటలు పట్టుకెళ్ళి మళ్ళీ బయట చెప్తారు. అలారా నాకే చెప్పాడు స్వయంగా, నా చెవులతోనే అన్నాడు అంటారు. ఇలా ఎవరికి చెప్పొద్దు, మనుషులు ఎవ్వరు మనకు నమ్మకం కాదు. దేవుడి దగ్గర చెప్పుకోండి, దేవా మా నాన్న లంచాలు తీసుకున్నాడు, మా సాక్ష్యం పోయింది, నాకు బతకాలని లేదని చెప్పుకున్నాడు, ఏడ్చాడు. దేవుడు అబ్బాయి వాళ్ళ నాన్న సాక్ష్యాన్ని పక్కకి గెంటేశాడు. ఏంటి, నువ్వు ఏవేలు గారు అబ్బాయి అంటే, అవును, ఏవేలు లక్షణాలు నీకు రాలేదు కానీ అచ్చు మీ తాతయ్యలాగే, అచ్చు మీ తాతయ్య గారు అంటే మీ తాతయ్య గారిని ఫాలో అయ్యావు. బైబిల్లో 2 సవాల్ చేసిన జీవితాలు ఉన్నాయండి. ఒకటి యేసుక్రీస్తు వారు, 2 సమూయేలు. యేసుక్రీస్తు వారు ఇలా అంటారు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరు. అదే మాట యేసుక్రీస్తు వారికి ముందన్నవారు ఎవరో తెలుసా? సమూయేలు గారు.
ఒక్క తప్పు మీ మధ్య చేసినట్టుగానే, లంచం తీసుకున్నట్టుగానే, మీ దగ్గర గార్ధభావం తీసుకుంటూ ఒక్క తప్పు నా మీద నెపం మోపండి, ఈరోజు ఈ సాక్ష్యం వదిలి వెళ్ళిపోతా అన్నాడు. ఒక్కరు తప్పు చూపించలేకపోయాడు. మరలా తాత సాక్ష్యాన్ని నిలబెట్టింది ఎవరు చెప్పండి? హేమాను. తండ్రి సాక్ష్యాన్ని తీసేసింది ఎవరు చెప్పండి? యోవేలు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మనకు దరిద్రం ఏంటి చెప్పినా, మన తాత మంచోడు కాదు, మన అయ్య మంచోడు కాదు, మన ఇంట్లో ఆ 7 వరుసలు మంచోళ్ళు కాదు, ఈ 7 వరుసలు మంచోళ్ళు కాదు. మన తాతలకి మన ముత్తాతలకి ఎవరికి దేవుడు తెలియదు. అందుకే ఇప్పుడు మన తాతలు మనకు మాదిరి కాదు, మన అయ్యలు మనకు మాదిరి కాదు, మన కుటుంబంలో ఎవ్వరు మనకు మాదిరి కాదు. మన మాదిరి ఒకే ఒక్కరు, బైబిల్లో ఉన్న భక్తులు. ఈ భక్తులకి విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు మాత్రమే మనకి. ఈ ప్యాటర్న్ అంతా మీరు చదివిన తర్వాత ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 17 మంది ఆసాపు టీం, హేమాను టీం, ఈ టీమ్స్ అన్నీ కలిసి ఐక్యతతో వర్షిప్ చేస్తున్నాయి. వ్యాఖ్యానకర్త ఏమన్నాడు తెలుసా? వాళ్ళ ఐక్యతను చూస్తుంటే క్రొత్త నిబంధనలో క్రీస్తు దేహం గుర్తొస్తుంది అంటాడు. క్రొత్త నిబంధనలో క్రీస్తు దేహం అంటే ఎవరండి? సంఘం. సంఘంలో ఐక్యత ఎలా ఉండాలో చూడాలంటే ఎవరిని చూడాలంటే చరిత్ర? హేమాను కుటుంబీకులను చూడు, ఆసాపు యొక్క వెనకున్న వారిని చూడు. వాళ్ళ తెగలుగా, కుటుంబాలుగా, టీమ్గా ఫామ్ అయిన ఆ టీమ్స్ అన్నీ కలిసి సొలొమోను మందిరాన్ని అందమైన ఆరాధనగా మార్చేశారు. అంటే ఆ పూర్వకాలపు వాళ్ళ ఆరాధన కూటములు, ఆ పూర్వకాలపు వారి ఆరాధన కార్యాలు క్రొత్త నిబంధన సంఘానికి, క్రీస్తు దేహానికి ముంగుర్తయిపోయాయి. ఈరోజు మనకి పాట ఇవ్వకపోతే వాళ్ళ మొఖాలు చూడండి ఇంకెలా ఉంటాయో. పాట ఇవ్వలేదో పాస్టర్ గారి మీద డైలాగులు ఏదో ఉంటాయి తెలుసా? పాట కానీ ఇవ్వలేదు నడుతున్నారు. పాట కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు. అలా రాకండి, ఐక్యత కొరకు రండి, ఐక్యతతో పాడండి, దేవుని ముందు నిలబడండి. దేవా, ఇదిగో మా బతుకుల్లోంచి ఇరిగిపోయిన మా జీవితాల్లోంచి పాటలు పాడుతున్నాం, మా ఆరాధన అందుకోవయ్యా అని పాడండి, మనసు విప్పు పాడండి. అన్నిటికన్నా ముఖ్యంగా పాటలు పాడేవారందరూ రక్షణ పొంది పాడండి, బాప్టిజాలు తీసుకుని పాడండి, మంచి సాక్ష్యాలు కలిగి పాడండి. మీ ఆరాధన, మీకు గమకాలు తెలియకపోవచ్చు, మీకు ఎవరైతే సినీ సింగర్స్ గమకాలు ఉంటాయి కదా, శృతులు, ఆ శృతులు మీకు తెలియకపోవచ్చు, ఆ యేసుదాసు లాంటి స్వరాలు మీకు లేకపోవచ్చు, కానీ ఇరిగి నలిగిన ఆ స్వరం, పాపాన్ని ఒప్పుకుని రక్షణ తీసుకున్న ఆ స్వరం, అదే దేవునికి నచ్చుతుంది. గుర్తు మాకు పాటిస్తారా? లేకపోతే మేము రావంటే ముందు నువ్వు మారరా, నువ్వు అడగకపోయినా నీకు పాటిస్తా. ఒకవేళ ఎక్కడ పాట ఇవ్వలేదా, చచ్చిపోయిన తర్వాత అందరికీ ఒక పాట ఉంది, ఖచ్చితంగా పాడతాం. అక్కడ అందరం అక్కడ ఉంటాం. ఆ పాట ఎంత బాగుంటుందో తెలుసా? ఒకే ఒక్క పాట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, అందరం పాడతాం. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ఆ రోజు అందరికీ పాట వస్తుంది. పరిశుద్ధులు అందరూ ఉంటారు, నిష్కలంకమైన పరిశుద్ధులు అందరూ ఉంటారు. వాళ్ళ మధ్య మనం నిలబడతాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ప్రవక్తలు అందరూ కలిసి ఉంటారు. బతుకులు ఇరిగిపోయి ఆసారిపోయి దేవుళ్ళు బతికి కనుమూసి వెళ్ళిపోయిన మనం ఆ గుంపులో ఒక రోజు నిలబడతాం. దేవుని గొర్రెపిల్ల ముందు నిలబడి దేవుడు చూస్తుండగా పాట పాడతాం, దేవుడు మురిసిపోతాం. ఎగ్జాంపుల్, ఇక్కడ నేను పాట పాడుతున్నాను అనుకోండి, నా స్వరం బాగుంది అనుకోండి, అందరూ ఆస్వాదిస్తారు, నా పాట వింటూ ఫీల్ అవుతారు. పూర్వం మైకేల్ జాక్సన్ ఉండేవాడు, ఇప్పుడు ఎవడెవడో జాక్సన్లు ఎక్కువైపోయారు. ఆ మైకేల్ జాక్సన్ పాడుతుంటే ఈ ఫుట్బాల్ స్టేడియం నుంచి లక్షల మంది ఉండేవారు, ఊగిపోయేవారు. మైకేల్ జాక్సన్ ఇలా ఊగితే ఇలా ఊగేవారు, ఊగితే ఇలా ఊగేవారు, ఎలా చేయెత్తే ఇలా అనేవారు, ఎలాగంటే ఎలా అనేవారు. లక్షల మంది శ్రోతలు ఒక్క సింగర్ పాడుతుంటే అలా ఆస్వాదిస్తారు. పరలోకంలో క్వైట్ ఆపోజిట్ ఏంటి చెప్పిన, లక్షల మంది కలిసి పాట పాడుతుంటే ఒకే ఒక్క శ్రోత సింహాసనం మీద కూర్చొని అలాగా ఆస్వాదిస్తారు. ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఒక్కడ పాడితే అందరూ వింటారు, అక్కడ అందరూ పాడుతుంటే ఒకే ఒక్కడు వింటాడు. ఆ ఒక్కడు మనం పుట్టించినది. కీర్తన నీకు నాకు ఏం నేర్పిస్తుందో తెలుసా? పాట అయినా, ప్రార్థన అయినా, బతుకైనా, బాధ అయినా, శ్రమ అయినా దేవుని దగ్గరకు వచ్చి పాడండి, దేవుడి దగ్గరకు వచ్చి ఆడవండి, దేవుడికి చెప్పుకోండి. అన్నిటికీ జవాబుని దేవుడు చేస్తాడు. ప్రవ్వా, నా సాక్ష్యం పోయింది ప్రవ్వా అని ఏడుస్తున్నావా? దేవుని దగ్గరికి రా, నీ సాక్ష్యం ఇంకా గొప్పగా. దేవుడు ఏమని రాయించాడు తెలుసా? హేమాన్ని ఎలాగైనా హెచ్చించాలన్నాడు. ఆయన అనుకుంటే హెచ్చింపబడినాడు ఎవడు ఉంటాడండి? ఆయన అనుకుంటే ఖచ్చితంగా హెచ్చించేస్తాడు. ఆయన అనుకున్నాడు, తన తండ్రి సాక్ష్యాన్ని పక్కకు దోషిస్తాడు, హేమాన్ని హెచ్చించేస్తాడు.
ఈరోజు మీ ఇంట్లో సాక్ష్యం లేకపోతే నీకు సాక్ష్యం ఈ రోజు వరకు నీ మీద ఏమైనా నిందలున్నా డోంట్ వరీ, నేను మళ్ళీ చెప్తాను, ఏం బాధపడకండి, దేవుడికి చెప్పుకోండి, నీ సాక్ష్యాన్ని మార్చేస్తా. అప్పటి వరకు యాకోబు అంటే మోసగాడు, ఆ తర్వాత యాకోబు అంటే చెప్పండి ఇశ్రాయేలు, మార్చేశాడు. సమర స్త్రీ ఆ ఊరికి వ్యభిచారి, సమర స్త్రీ ఈరోజు ఆ ఊరికి సువార్థికుడు, మార్చేశాడు. పేతురు అంటే ముక్కోపి, ఆ పేతురు తర్వాత తండ్రి ఆ సంఘానికి మూలరాయి అయిపోయాడు, తండ్రి సమానుడైపోయాడు. నేను ముగించేస్తున్నాను. ఏ బాధలు ఉన్నా, ఏ మచ్చలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, మీ నాన్న మంచోడు కాకపోయినా, మీ తాత మంచోడు కాకపోయినా, మీ కుటుంబంలో ఎవరికి మంచి సాక్ష్యం లేకపోయినా, ఈ విచారాలే మీ ఇంట్లో ఉన్నా, దేవుని దగ్గరికి రా, ఆయన దగ్గర ఏడు, ఖచ్చితంగా దేవుడిని జీవితాన్ని బాగు చేస్తాడు. కలంకమైన ప్రతి ముడతని తీసేస్తాడు, ప్రతి మచ్చని కడిగేస్తాడు. ఉదక స్నానం చేత వధువు సంగమనం తీర్చి దిద్దుతాడు. హేమాను జీవితం వల్ల మీ జీవితాలని దేవుడు వర్ధిల్లింప చేయనుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.